నేను చదువుకున్నది కన్నడ. మరి ప్రభు పరిచర్యలో తమిళనాడులో ప్రభు తీసుకువెళ్ళి అక్కడ ప్రభు పరిచర్యలో వాడబడుతున్నారు. కానీ మరి మేమందరం కూడా అత్తయ్య గారి, మాకు అత్తయ్య అవుతారు, అత్తయ్య గారికి చాలా ఇష్టమైన ముగ్గురు అన్నయ్యలు, ఇష్టమైన అన్నయ్య యొక్క బిడ్డలు మేమన్నమాట. కనుక కుటుంబంగా ఈరోజు ప్రభుని ఆరాధించడానికి ప్రభు ఇచ్చిన ఈ కృపా ధన్యతను బట్టి మరి ప్రభు వారికి స్తోత్రములు అర్పించుకుంటున్నాను. ఇటువంటి గొప్ప దేవుణ్ణి తెలుసుకున్నటువంటి మనము ఎంతో భాగ్యవంతులు. ఇటువంటి భాగ్యానికి సాటి అయిన భాగ్యము ఈ ప్రపంచంలో ఏది కూడా లేదండి. మా తల్లి ఈ ఊర్లో ఆంధ్రలో ఉండి చాలా శ్రమలు పడ్డారు. ఎక్కడెక్కడికో వెళ్ళారు, ఏమేమో చేశారు. చివరికి వచ్చింది మరణం సంభవించింది. యేసు ప్రభు అని చెప్తే చీ అని చెప్పి ఊసేవారు. కానీ ఏ యేసు ప్రభు వారిని అయితే ఆమె అసహించుకునేవారో ఆ యేసయ్యే ఆ మరణ పడక నుండి ఆమెని సజీవురాలుగా మరలా లేపారు. ఈరోజు మన మధ్యలో జీవంతో ఉన్నటువంటి దేవుడు. ఆ రోజు ప్రభు మా తల్లిని సజీవురాలుగా లేపారు కనుకనే ఈరోజు నేను మీ మధ్యలో నిలబడి ఉన్నాను. ఒకవేళ మా తల్లి గారు ఆ రోజుల్లోనే చనిపోయి ఉంటే ఈ రోజు నేను అసలు పుట్టుండేదాన్ని కాదు. మరి ప్రపంచం సృష్టించబడక మునుపే ఎవరిని ప్రభు మనల్ని ఏర్పరచుకున్నారు. నేను పుట్టాలని, నేను మీ మధ్యలోనికి రావాలని, మిమ్మల్ని చూడాలని, మీకోసం నేను ప్రార్థన చేయాలని, మరి భూమి సృష్టించబడక మునుపే దేవుడు నిర్ణయించారు. దేవుడి திட்டத்தை అழிக்கும்படியாக ఎదురాళియానవన్ పల విధంగా ప్రయాసపడ్డాడు. దేవుని యొక్క ప్రణాళికను నశింపచేయాలని, ఆపివేయాలని, దేవుని యొక్క చిత్తాన్ని ఆపివేయాలని అపవాది అయిన వాడు ఎంతో ప్రయత్నం చేస్తుంటాడు. ఎన్నో ప్రయాసపడ్డాడు. వాడు ఎంతెంతో ప్రయాసపడుతుంటాడు నాశనం చేయాలి దేవుని చిత్తాన్ని అని. మా అమ్మగారిని ఎలాగైనా చంపేయాలని చెప్పి వాడు ప్రయత్నం చేశాడు. ఎన్ని శ్రమలు ఇవ్వాలో అన్ని శ్రమ పరిచాడు. ఉన్న సొమ్ము, డబ్బు, ఆస్తి అంతటినీ దొంగిలించేశాడు. శరీరాన్ని నలగొట్టేశాడు. అయినను దేవుని యొక్క చిత్తమే నెరవేరింది. వాడు నాశనం చేయాలని ప్రయత్నిస్తాడు. వాడు నాశనం చేస్తాడేమో కానీ వాడు బ్రతికించడం వాడి వల్ల కాదు. వాడు దొంగతనం చేయొచ్చు, ఆయన చంపగలుగుతాడు, కానీ జీవం కలుగజేసేది వాడి వల్ల సాధ్యం కాదు. జీవమును కలిగించేటువంటి ఒకే ఒక దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన నిత్యము ఉండేటువంటి చక్రాధిపతి. ఒకరు సమీపించరాని తేజస్సులో నివాసము చేసేటువంటి దేవుడు. ఒకరు కూడా చూడలేనటువంటి మహిమతో నిండినటువంటి దేవుడు. అటువంటి మహిమతో కూడినటువంటి దేవుడు, ఆ ఉన్నతమైన దేవుడు, ఒకే ఒక్క దేవుడు. ఆ దేవుని ఎదుట మనం చేరుకున్నట్లు ఇంత గొప్ప భాగ్యమును మనం పొందుకున్నట్లుగా దేవాది దేవుడు తన ఒకే ఒక కుమారుణ్ణి యేసు అని పేరుతో ఈ భూమికి పంపించారు. ఆయన మన కోసం కార్చిన రక్తము వలన
ரத்தத்தால் கழுவப்பட்ட நாம் ఆయన రక్తములో కడగబడిన మనము அந்த நித்திய ஒளியில ஒருவரும் செல்லக்கூடாத ஒளியில வாசம் செய்கிற அந்த பிதாவாகிய தேவனுக்கு ஒவ்வொரு பிள்ளைகளா இருக்கிறோம். నిత్యుడైన దేవుడు ఏ ఒక్కరూ సమీపించలేని తేజస్సులో నివసించుటువంటి దేవునికి బిడ్డలుగా మనం చేయనట్లుగా ఆయన మన కోసం వచ్చారు. இன்னைக்கு நம்ம அவருடைய பிள்ளைகளா ஆகனால் வந்ததுனால ரத்த சிந்தனால இன்னைக்கு நம்ம அந்த ஒருவர் பிதாவாகிய தேவனுக்கு பிள்ளைகளா ఆయన వచ్చి యేసయ్య వచ్చి మన కోసం రక్తం చిందించి ప్రాణమును అర్పించి మరణమును గెలిచి తిరిగి లేచడం వలననే మనము అంత గొప్ప మహిమతో నిండినటువంటి దేవునికి కుమారులుగా కుమార్తెలుగా మార్చబడ్డాము. ఆమేన్. హల్లెలూయా. 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 ఎంత எப்படிப்பட்ட மகத்துவமான அற்புதம் சொன்னா భూమిలో మనుష్య భాషలో వార్తகளிலே వర్ణిక. ఇది ఎంత గొప్ప అద్భుతమని చెప్పాలంటే ఈ భూమిలో మనుషుల భాష మనుషుల మాటలు సరిపోవు వివరించడానికి కూడా అంత గొప్ప వాక్యమును దేవుడు మనకు కలుగజేశారు. ఆమేన్. హల్లెలూయా. ஆகையால்தான் இந்த தேவனுக்கு நாம் உண்மையும் உத்தமர்களாக வாழ வேண்டியது மிகவும் நம்ம అవసరమా இருக்கிறது. కనుకనే ఇంత కృప చూపించినటువంటి దేవుడు మరి మన పట్ల కృప చూపించి తన బిడ్డలుగా చేసుకున్నారు కనుక మనము మరి ఆయన ఎదుట ఉత్తమముగాను నమ్మకమైన వారుగాను పరిశుద్ధ జనముగాను ఆయన ఎదుట నిలబడేటువంటి వారుగా అది మన బాధ్యత మన మీద ఉన్నది. హల్లెలూయా. హల్లెలూయా. రెండు విధమైన భక్తిని మనం பார்க்கலாம். రెండు విధములైన భక్తిని మనం చూడవచ్చు ఉలగத்துல ఈ ప్రపంచంలో. ஒண்ணு பயந்து 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 அடிச்சிடுமோ கொன்னுடுமோ என்ன ஆயிருமோ அப்படி பண்ணிடுவோம் இப்படி பண்ணிடுவோம் அதனால்தான் கும்பிட்டு அப்படிப்பட்ட ஒரு பக்தி இருக்குது. ఒక విధమైన భక్తి ఎటువంటిదంటే అయ్యో చంపేస్తుందేమో అయ్యో మరి చంపేస్తారేమో కొట్టేస్తారేమో మనకి నష్టం అయిపోతుందేమో అని చెప్పి భయంతో ఏమండి మొక్కేటువంటి భక్తి ఒక రకమైన భక్తి. ஆனா இந்த நாம் அறிந்த பக்தி எப்படிப்பட்ட பக்தினா అయితే మనం పొందుకున్నటువంటి భక్తి ఎటువంటి భక్తి అంటే அந்த தேவன் தம்மை தாமே நமக்காக సిలువలో నరుకొప్పు కొడతారే. ఆ ప్రభు తనను తాను సిలువలో తనను తాను నలగొట్టబడుటకు తనను తాను అర్పించారే. அந்த தேவனுக்கு ఆ దేవునికి దుఃఖపడతామ పరిశుద్ధமாக வாழ்வது ஒரு భక్తి. దుఃఖము కలగకుండా మనను బట్టి ఆయనకు దుఃఖము కలగకుండా ఆయన పరిశుద్ధముగా ఆయన కోసం జీవించాలి అనేటువంటి ఆశ కలిగినటువంటి భక్తి మనం కలిగి ఉన్నాము. ఆమేన్. என் மூலமாக என் ஆண்டவராக இயேசு எவ்வளவு பேரும் துக்கப்படையோ என் பிள்ளை இப்படி பண்ணிருச்சே அப்படின்னு துக்கப்படாமல் நாம் வாழ்வது அது ஒரு மெய்யான பக்தி. మరి నా వలన నా యేసయ్య ఇంతగా నా కోసం చేసినటువంటి నా యేసయ్య నా మూలముగా ఆయన ఏ దుఃఖము ఆయనకి కలగకూడదు అని చెప్పి ఏమండి ఆయన్ని ప్రేమించి ఆయన కోసం బ్రతకాలి ఆయన కోసం పరిశుద్ధముగా జీవించాలి ఆయన్ని సంతోషపరిచేటువంటి జీవితం నేను కలిగి ఉండాలనేటువంటిదే నిజమైన భక్తి. மற்ற பயப்படுற பக்தியில ஆள் பார்க்கும் பொழுது ஒரு மாதிரி இருக்கும் ஆள் பார்க்காத போது ஒரு மாதிரி இருப்பாங்க. భయపడేటువంటి భక్తి ఉంటుంది చూశారండి. మనుషులు చూసినప్పుడు ఒక రకంగా ప్రవర్తిస్తారు, మనుషులు చూడనప్పుడు ఇంకొక రకంగా ప్రవర్తిస్తారు. ஆனா இந்த மெய்யான பக்தி யார் பார்த்தாலும் பார்க்காம இருந்தாலும் அந்த மெய்யான பக்தியானது எல்லா இடத்திலும் దేవునికి భయపడుదాం వాడువాక. అయితే నిజమైన భక్తి ఉంటుంది చూశారండి. ఆ నిజమైన భక్తి కలిగిన వారు ఎవరు చూసినా ఏ మనుషులు చూసినా ఏ మనుషులు చూడకపోయినా ప్రియమైనవారా దేవునికి అనుకూలముగా దేవునికి ఇష్టముగా జీవిస్తూ ఉంటారు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. సంగీతం 119:1-2 சொல்லப்படுகிறது. కీర్తనలు 119, 101, 102 వచనాలు చెప్తున్నది. 1-2 వచనాలు క్షమించండి 1-2 వచనాలు. கர்த்தருடைய வேதத்தின்படி நடக்கிற உத்தம మార్గத்தார் భాగ్యవంతులు. ప్రభు మార్గంలో ఏమిటి ఉత్తమముగా నడుచుకునేటువంటి వారు ధన్యులు. ఆమేన్. என்னென்னோ பாக்கியம், எனக்கு வீடு கட்டின பாக்கியம், அந்த படிச்ச பாக்கியம், இது சொத்து வாங்கின பாக்கியம், பெரிய பாக்கியங்க, நான் கோடீஸ்வரங்க அப்படின்னு நினைக்கிறோம்.
మనం ఇల్లు కట్టుకుంటే భాగ్యం, అమ్మో వాళ్ళు ఎంతో ధన్యులు, ఇల్లు కట్టుకున్నారు, వాళ్ళు ఎంతో ధన్యులు, డబ్బు కలుగున్నారు, వాళ్ళు ఎంతో ధన్యులు, గొప్ప పేరు ప్రతిష్ఠలు కలుగున్నారు, వాళ్ళు ఎంతో పలుకుబడి కలుగున్నారు, వాళ్ళు ఎంతో ధన్యులు అని లోకం చెప్తుంది. కానీ ఈ రాజు ఏం చెప్తున్నారంటే, వేదத்தின்படி நடக்கிற ఉత్తమ మార్గదర్శకులు భాగ్యవంతులు. దేవుని వాక్యానుసారముగా వాక్యమును అనుసరించి నడుచుకునేటువంటి వారు, ఉత్తమమైన దేవుని ప్రజలు భాగ్యవంతులు, ధన్యులు. இந்த பாக்கியவான்கள் தேவனுடைய சாட்சிகளை கைக்கொண்டு நடப்பார்கள். ఇటువంటి ధన్యులు అంటే ఎవరు? దేవునికి అనుకూలముగా జీవించేటువంటి వారు, వాక్యానుసారముగా జీవించేటువంటి వారు. వారు ఏం చేస్తారంటే దేవుని అనుసరించి దేవునికి అనుకూలముగా ప్రియముగా నడుచుకుంటారట. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. அவரை முழு இதயத்தோடு தேடுகிறவர்கள் பாக்கியவான்கள். ఆయనను పూర్ణ హృదయముతో వెతికేటువంటి వారు ధన్యులు. ఈ నాட்கள் అనేకరు பார்க்கும் பொழுது, ఈ రోజు అనేకులను మనం చూస్తున్నప్పుడు రెండు విధంగా రెండు వழிలో నడపాలి, రెండు విధాలుగా రెండు మార్గాల్లో నడిచే వారుగా కనిపిస్తారు. అది దేవునికి ప్రియమిல்லாத ఒక కార్యం. అటొక అడుగు ఇటొక అడుగు వేస్తూ ఉంటారు. అది దేవునికి ఇష్టం లేనిటువంటి కార్యం. దేవుని ముழு హృదయతోడు నేసిపదాం మెయ్యాన భక్తి. దేవుని పూర్ణ హృదయముతో ప్రేమించడమే, ఏమిటి పరిపూర్ణముగా దేవుణ్ణి మాత్రమే ప్రేమించడమే నిజమైన భక్తి. హల్లెలూయా, హల్లెలూయా. இந்த மெய்யான பக்தியில நாம் ஒவ்வொருவரும் வாழ தேவன் நமக்கு அனந்த கிருபை, பரிபூர்ணமான கிருபை, சிறியோர் பெரியோர் முதியோர் யாவருக்கும் தேவன் கண்டிப்பாய் தருவாராக. ఇటువంటి దేవునికి అనుకూలమైన భక్తి, దేవునికి ఇష్టమైన భక్తిలో జీవించినట్లు ప్రభు మనందరికీ కూడా, చిన్నవారిని పెద్దవారిని వృద్ధులేని ప్రతి ఒక్కరికి కూడా ఇటువంటి కృపను, ఆయనకి ఇష్టమైన జీవితం కలిగి ఉండేటువంటి కృపను ప్రభు మనకు కలుగచేయును గాక. ఆమేన్, హల్లెలూయా. இந்த ஊர்ல பிறந்து இந்த ஊர்லயே சொந்த ஊர் இருக்கிறவங்க எத்தனை பேர் இருக்கிறீங்க? తిరుపతిలో పుట్టి తిరుపతిలో పెరిగి తిరుపతే మా సొంత ఊరు, ఈ ప్రాంతమే మా సొంత ఊరు అనే వారి ఎంతమంది ఉన్నారు? చేతులు ఎత్తండి చూద్దాం. మీరు నిజంగానే ధన్యులు. சத்துருடைய கோட்டைக்குள்ளாக இருந்து சத்துருவை எதிர்த்து நின்று சத்துரு மேல ஜெயம் எடுக்க தேவன் உங்களுக்கு பலனையும் அதிகாரத்தையும் கொடுத்திருக்கிறார். శత్రు కోటలో ఉండి శత్రువుని ఓడించులాగున ప్రభు మిమ్మల్ని ఏర్పరచుకుని, ప్రభు తన బలమును మీకు ఇచ్చి ప్రభు మిమ్మల్ని ఏర్పరచుకుని నిలబెట్టారు. హల్లెలూయా, 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 హల్లెలూయా. கர்த்தருடைய வார்த்தை சொல்லுகிறது, உங்களில் ஒருவன் 1000 பேர், 2 பேர் 10,000 பேரை தோத்துவார். వారిలో ఒంటరి అయిన వాడు 10,000 మంది అను, వారిలో ఇద్దరైన వారు ఏమంటే ఒకరికొకరు తోడైనప్పుడు వారు 16,000 మందిని తరుముతారు అని. ఆమేన్, ఆమేన్. அந்த அபிஷேகம், அந்த வார்த்தை, அந்த அதிகாரம் இந்த ஊர்ல இருக்கிற மற்றவர்களுக்கு இங்க இருக்கிறீங்க, அவங்களுக்கும் இந்த ஊர்ல இருக்கிற ஒவ்வொருவருக்கும் இந்த வார்த்தையின்படி அந்த பரிசுத்த அதிகாரம் தேவன் உங்களுக்குள்ளாக ஊற்றுவாராக. అటువంటి అభిషేకం, అటువంటి శక్తి, అటువంటి బలము, ఏమండి అటువంటి కృప ఈ పట్టణంలో ఉండేటువంటి మీ అందరికీ కూడా ఏమండి ప్రభు మీపై కుమ్మరించును గాక. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. இந்த பக்தியில வாழ்றவங்க எப்படி வாழ்வாங்கன்னு கொலோசியர் 3ஆம் அதிகாரம் முதல் வசனம் முதல்ல இருந்து ஒரு 4 வசனங்களை வாசிப்போம். కొలస్సీయులకి రాసిన పత్రికలో 3వ అధ్యాయం మొదటి కొన్ని వచనాల్లో మనం చదువుకుని తెలుసుకుందాం. దేవునికి అనుకూలమైన భక్తిలో జీవించేటువంటి వారు ఎలా జీవిస్తారో, ఎలా ప్రవర్తిస్తారో ఈ కొలస్సీయులకి రాసిన పత్రిక 3వ అధ్యాయంలో మనం చదివి చూద్దాం. కొలస్సీయులకి రాసిన పత్రిక 3వ అధ్యాయం మొదటి 2 వచనాలు. మీరు క్రీస్తులో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెతుకుడి. అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. పైనున్న వాటి మీదనే కాని భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనుకుడి. ఏలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మనకు జీవమైన క్రీస్తు
ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమ యందు ప్రత్యక్షపరచబడుదురు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. அது மூணாவது வசனம் சொல்கிறது. మూడవ వచనం చెప్తున్నది, நீங்கள் மரித்தீர்கள். మీరు మృతి పొంది. என்னங்க ఆశ్చర్యం அது. ఎంత ఆశ్చర్యం అండి. நம்ம எல்லாம் இங்க வந்திருக்கிறோம். మనమందరం ఇక్కడ వచ్చాము. ஆனா அப்போஸ்தலனாகிய பரிசுத்த பவுல் என்ன சொல்றாரு? కానీ అపోస్తలుడైన పరిశుద్ధుడైన పౌలు గారు ఏం చెప్తున్నారంటే, நம்மை பார்த்து சொல்றாரு. మనల్ని చూసి చెప్తున్నారు ఆయన. நம்மை பார்த்து சொல்றாரு. మనల్ని చూసే చెప్తున్నారు ఆయన. என்ன சொல்றாரு? ఏం చెప్తున్నారండి? நீங்க మరిத்தீங்க. మీరు మరణించారు. நீங்க செத்து போயிட்டீங்க. మీరు చనిపోయారు. நீங்க ஆகனா அப்படினா என்ன பண்ணுங்க? நீங்க மரித்தீங்க. మీరు మరణించిన వారు కనుక உங்கள் ஜீவன் கிறிஸ்துவுடனே தேவனுக்குள்ளாக மறைந்திருக்கிறது. మీ జీవము క్రీస్తులో. ఏమండి ఆ మాట తెలుగులో చదవమ్మా. మూడవ పైనున్న వాటి మీదనే గాని. మూడవ వచనం. ఏలయనగా మీరు మృతి పొందితిరి. మీ జీవము క్రీస్తుతో కూడా. మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. దేవునికి స్తోత్రం. நம்முடைய உயிர், మన జీవము தேவனுக்குள்ளாக దేవునిలో மறைந்திருக்குதா, దాచిపెట్టబడి ఉన్నది. அறியாம ఆయనకి తెలియకుండా நம்முடைய வாழ்க்கை நடக்காது. మన జీవితంలో ఏమీ సంభవించదు. చెత్త పోయిటాం. ఎందుకంటే మనం చనిపోయాం. இருக்கிற జీవన్ ఇప్పుడు మనకు కలిగిన జీవము దేవునికుల్లాగ ఆయనలో మறைந்திருக்கிறது. మన ప్రభులో దాచబడి ఉన్నది. யாரும் ஒண்ணுமே அசைக்க முடியாது. ఏ ఒక్కరు మనల్ని ఏమీ చేయలేరు. ஆகையால்தான் కనుకనే மேலே சொல்றாரு, పైన చెప్తున్నారు, మరితిరుக்கிறோம். మనం చనిపోయిన వారు కూడా என்ன பண்ணிருக்கிறோம்? எழுந்திருக்கிறோமா. మనం చనిపోయిన వారు కానీ క్రీస్తుతో పాటు లేపబడిన వారము. పழைய మనిషి చెత్త పోయిட்டான். పాత మనిషి చనిపోయాడు. இப்போ நீங்க என்ன இருக்கிறீங்க? ఇప్పుడు మీరు ఎవరండి? கிறிஸ்துவின் ஜீவனுக்குள்ளாக, தேவன் ஜீவனுக்குள்ளாக மறைக்கப்பட்டிருக்கிறீங்க. క్రీస్తు జీవములో, క్రీస్తులో మీరు దాచబడి ఉన్నారు. మీరు క్రీస్తుவோடு கூட எழுந்திருக்கிறீங்க. మీరు క్రీస్తుతో పాటు మరణమును గెలిచి తిరిగి లేచిన వారు. క్రీస్తువుக்காக இருக்கிறீங்க. మీరు క్రీస్తు కొరకు మీరు ఉన్నారు. ఆగేనాల కనుక நீங்க எதுக்கு என்ன பண்ணாதீங்க? మీరు దేనికి మీరేం చేయకూడదు. நீங்க என்ன கேட்கணும்னா, మీరేం అడగాలంటే, தேவன் கிறிஸ்து தேவனுடைய வலது பாரசத்தில் இருக்கிறதான மேலானவரை நாடுங்க. మొదటి వచనం, మీరు క్రీస్తుతో పాటు లేపబడిన వారైతే పైనున్న వాటిని వెతకండి. దేవునుடைய వలదు పార్శ్వములో இருக்க யார் இருக்கிறாரு? దేవుని కుడి పార్శ్వములో ఎవరున్నారండి? యేసయ్య. அவருக்கு என்ன இருக்குதோ அதெல்லாம் நீங்க கேளுங்கன்னு கேக்குறாரு. ఆయనకి ఏమేమి కుడి పార్శ్వములో, దేవుని కుడి పార్శ్వములో ఉన్న యేసయ్య దగ్గర ఏమేమి ఉన్నాయో అవన్నీ మీరు అడిగి పొందుకోండి అని చెప్తున్నారు. మీరు అడగండి అని చెప్తున్నారు. వాటిని అడగండి. యేసయ్య దగ్గర ఏమున్నాయో అది అడగండి. ఈ భూమిలో ఉన్నవి అడగడం కాదు. భూమికి நம்ம செத்து போயிட்டோம். ఈ భూమికి విషయంలో మనం చనిపోయినాం. இப்போ நம்ம உயிரோடு இருக்கிறது. ఇప్పుడు మనం బ్రతుకుండేది యేసుక్రీస్తుவின் జీవనాల, యేసుక్రీస్తు యొక్క జీవము వలన அவரோடு கூட நம்ம உயிரோடு எழுந்திருக்கிறோம். ఆయనతో పాటు లేపబడిన వారు మనం. இப்போ நம்ம வாழ்றோம்னு சொன்னா, ఇప్పుడు మనం బ్రతికేటట్లయితే జీవించేది నానల్ల, జీవించేది నేను కాదు, எனக்குள்ள క్రీస్తు జీవిக்கிறார். నాలో క్రీస్తు జీవించుచున్నారు. క్రీస్తుவோடு கூட எழும்பின అనుభవం. అదే క్రీస్తుతో పాటు లేపబడినటువంటి అనుభవం. హల్లెలూయా. ఎంత ஒரு అనుభవం தான். ఇటువంటి అనుభవం క్రీస్తు வாழ்க்கை மென்மையான ஒரு జయத்தின் అடைయాళం. క్రీస్తు యొక్క జీవితంలో మనకు కలుగజేసేటువంటి జయకరమైన జీవితం. இந்த உலகத்துக்கு செத்து போయిட்ட பாருங்க, உங்களுக்கு எதனா பயம் இருக்குமா? ఈ లోకంలో చనిపోయిన వారికి ఏమైనా భయం ఉంటుందా? చనిపోయిన వారికి భయం இருக்குமா? వ్యాధి வருமா? వ్యాధి వస్తుందా చనిపోయిన వారికి? చెత్త పోయిన వాళ్ళకి విశ్వాసం తొడ முடியுமா? செய்வான் எதனா? చనిపోయిన వారికి సాతాను ఏమైనా వెళ్ళి తాకుతాడా? ఏం చేయదు. நம்ம இந்த உலகம் செத்து போயிட்டு ஒண்ணுமே செய்ய முடியாது அவனால. అందుకనే ప్రభు చెప్తున్నారు, మీరు లోక విషయంలో చనిపోయిన వారండి, వాటిని మిమ్మల్ని ఏమీ చేయలేరు. இப்போ உயிரோடு கிறிஸ்துவின் జీవన நமக்குள்ளாக. ఇప్పుడు మనం బ్రతుకుండేది క్రీస్తు జీవం వలన మనం బ్రతుకుతున్నాం. హల్లెలూయా. ஒண்ணுமே செய்ய முடியாது. వాడు మనల్ని ఏమీ చేయలేడు. அவன் என்னன்னா కట్టపట్ట ஒரு సింగమారాల కట్టపట్టున பாருங்க. వాడు సింహం అయినప్పటికీ వాడు కట్టబడిన వాడు. அவன் சும்மா கொலைப்பான், ఊరికినే అరుస్తాడు అంతే. అவ்வளவுதான் அவனால செய்ய முடியும். వాడు ఊరికినే గర్జిస్తాడు అంతే, కానీ వాడు ఏం చేయలేడు. அதுக்கு மிஞ்சி ஒண்ணுமே செய்ய முடியாது.
వాడు గర్జించడం తప్ప ఇంకేం చేయలేడు వాడు. யூதாவின் ராஜசிங்கத்தின் ஆவி நமக்குள் இருக்கிறது. యూదా గోత్రపు రాజసింహపు ఆత్మ మనం కలుగున్నాం. ఆయనతో పాటు సజీవులుగా ఉన్నాం. హల్లెలూయా. எங்க அம்மா ஆண்டவராகிய இயேசுவை ஏற்றுக்கொண்ட நான் பின்பு మా తల్లి గారు మరి యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించిన తర్వాత ఆండవర్ పరిశుద్ధాత్మను నింపి వల్లమయాయి பயன்படுத்தினார். పరిశుద్ధాత్మ చేత దేవుడు ఆమెని నింపి బలముగా వాడుకున్నారు. எங்க அம்மா சாகக்கூடாது உயிரோடு இருக்குன்னு சொல்லி இந்த கோயில தான் எல்லா ஒவ்வொரு படிக்கட்டையும் முட்டிக்கால் போட்டு ஒவ்வொரு தேங்காய் உடைச்சு பூஜை பண்ணி எழுதினாங்க. ఈ మన నాయనమ్మ గారికి అనారోగ్యం వచ్చినప్పుడు ఆమె చనిపోకూడదు, ఎలాగైనా బ్రతికించుకోవాలని చెప్పి ఒక్కొక్క మెట్టుకి ఒక్కొక్క టెంకాయ కొట్టి మోకాల మీద ఏమిటి అన్ని మెట్లు కూడా పైకి వెళ్ళారు. ముట్టికాలు మోకాల మీదనే మరి మా తల్లి గారు ఈ మెట్లన్నీ కూడా ఎక్కి పైన వెళ్ళారు. ఒక్కసారి కాదండి, ఎన్నో సార్లు. అక్కడ ఏమేమో కానుకలు ఇచ్చారు పైన, ఈ జీవాన్ని కాపాడుకోవాలని. అవన్నీ ప్రయాసలు చేసిన తర్వాత ఆ జీవం పోయింది. ఆ జీవం ఆంధ్రాలోనే పోయింది. கிறிஸ்துவின் ஜீவன் அம்மாக்குள்ளாக வந்து ఆమెలో క్రీస్తు యొక్క జీవం ఆమెలోనికి వచ్చి ఉలగం ముழுதும் கொண்டு போயிட்டாங்க. లోకమంతా ఆమెను తీసుకెళ్లారు. హల్లెలూయా హల్లెలూయా. ఎంత అద్భుతం சொன்னா அப்படி ஒரு అద్భుతం. ఎటువంటి అద్భుతాలు అంటే అసలు ఊహించలేనివి గొప్ప అద్భుతాలు ఆమె ద్వారా ప్రభు చేశారు. వేదத்துல యేసు ఆండవరాగిய இயேசு செய்த எல்லா అద్భుతங்களும் అమ్మ మూలంగా செஞ்சிட்டாங்க. బైబిల్లో ఎన్ని అద్భుతాలు అయితే వ్రాయబడి ఉన్నాయో అవన్నిటిని కూడా మా నాయనమ్మ గారి ద్వారా ప్రభు చేసి ముగించేశారు. இந்த உலகத்தை அந்த మనిషి చెత్త పోయిட்டான். ఈ లోకానుసారమైన మనిషి చనిపోయారు. ஒண்ணுமே செய்ய முடியாது. ఆమె వల్ల ఏమీ కాదు. இப்ப இயேசுவின் ஜீவன் இருக்கிற அம்மா உயிரோட எழுப்பிட்டாங்க. యేసు జీవం కలిగిన నాయనమ్మ గారు తిరిగి లేచారు. எல்லாமே செய்ய முடியும். యేసు జీవం కలిగిన ఆమె ద్వారా అన్ని సాధ్యమే. హల్లెలూయా. హల్లెలూయా. అబ్బో ఆశ్రమం சொல்லி நீங்க அநேகர் பார்த்திருப்பீங்க. బెంగళూరులో ఆశ్రమం అని చెప్పి మీరు కొంతమంది చూశారు. அந்த இடத்துல అమ్మ போன ఆరంభ నాட்கள்ல ఆ స్థలానికి ప్రారంభ రోజుల్లో నాయనమ్మ గారు వెళ్ళినప్పుడు ఆయకనకన జనం ఇప్పుడు మరి రేడియో இல்ல, அந்த காலத்துல ரேடியோ கூட இல்ல. ఆ రోజుల్లో రేడియో కూడా ఉండేది కాదు. ஆண்டவர் செய்த அற்புதங்களால ప్రభు చేసిన అద్భుతాల వలన జనక ఆయకనకన జనంగా చేరుతారు. ప్రభు ప్రజలు వేల కొలది ప్రజలు ఆ దేవుని సన్నిధికి అక్కడికి రావడం మొదలు పెట్టేశారు. இதெல்லாம் பார்த்துட்டு ஜனங்கள் கொஞ்சம் பேர் இருப்பாங்க, என்னடா ఇది எல்லாம் మతం మాత్రంగా அப்படி. కొంతమందికి అనిపిస్తుంది కదా, ఏంటిది మతాలు మారుస్తున్నారు, ఇది తిన్నలాగా జనాలు ఎక్కచక్కగా జనాలు వచ్చేస్తున్నారు, మత మార్పులు చేస్తున్నారు కొంతమంది అనుకునే వాళ్ళు ఉంటారు కదా. 40 வாலிபர்கள் பெரிய உருட்டு கட்டைகள் கல்லு எடுத்துட்டு எங்க அம்மா கொலை பண்ண வந்தாங்க. 40 మంది యవనస్తులు రాళ్ళతోనూ చేతిలో కర్రల కట్టెలతోనూ ఎవరి నాయనమ్మని చంపడానికి వచ్చారు. அங்க ஆயிரக்கணக்கான ஜனங்க இருக்காங்க. అక్కడ వేల కొద్ది ప్రజలు ఉన్నారు. 40 பேர் అమ్మ కొலை வந்தாங்க. ఇక్కడ 40 మంది నాయనమ్మని చంపడానికి వచ్చారు. அப்ப எல்லா ஜனங்களும் ஒரே ஒரு குழப்பம் வந்துருச்சு. అక్కడ ఉన్న ప్రజలందరికీ ఒక ఏమిటి సందేహం పుట్టడం మొదలైంది. என்ன అమ్మ అడిక వంటాங்க, என்ன அப்படி பண்ணி இப்படி பண்ணி జనలు எழுந்தாங்க. అరే ఏంటిది, నాయనమ్మని అమ్మగారిని కొట్టడానికి వచ్చేసారు వీళ్ళు, మనం అందరం ఒకటైపోయి వాళ్ళు 40 మందిని మరి తరిమేద్దామని చెప్పేసి వాళ్ళు మాట్లాడుకోవటం మొదలు పెట్టారు. எங்க అమ్మ என்ன சொன்னாங்க, మా నాయనమ్మ గారు ఏం చెప్పారంటే, யாரும் சண்டை போடாதீங்க, எல்லாரும் அமைதியா இருங்க, మీరు ఎవరు మాట్లాడొద్దు పాట్లాడొద్దు, మీరు అందరూ మౌనంగా ఉండండి. தேவனுடைய மகிமையை இன்னைக்கு நீங்க பார்க்க போறீங்க. ఈ రోజు దేవుని యొక్క మహిమను మీరు చూడబోతున్నారు என்று சொல்லி అని చెప్పి 40 పేరు பார்த்து சொன்னாங்க. ఈ 40 మందిని చూసి చెప్పారు, எப்ப நான் என்னைக்கோ செத்து போயிட்டேன், అయ్యా నేను ఎప్పుడో చనిపోయానయ్యా, நான் என்னைக்கో ஆంధ్రాలో చెత్త పోయిட்டேன், నేను ఎన్నో సంవత్సరాల క్రితమే నేను చనిపోయాను, இப்போ இருக்க நான் இல்ல, ఇప్పుడు నేను ఉండేది నేను కాదు, எனக்குள்ள கிறிஸ்து இருக்கிறார், నాలో క్రీస్తు ఉన్నాడు, அவர் யாரும் கொல்ல முடியாது, ఆయన ఎవరు చంపలేరు, அவர் யாரும் కొల్ల முடியாது, ఆయన ఎవరు చంపలేరు, அவருடைய జీవన్ எனக்குள்ள இருக்குது, ఆయన యొక్క జీవమే నాలో ఉన్నది. உன்னால் நீ என்ன கொல்ல முடியாது, நான் என்ன ஆண்டவர் இங்க கொண்டு வரல, మీరు నన్ను చంపునట్లుగా దేవుడు నన్ను ఇక్కడికి తీసుకురాలేదు, దేవుని మహిమే నీ పాపంబడియే అழைத்து வந்திருக்கிறார், దేవుని యొక్క మహిమను మీరు చూచునట్లుగా దేవుడు ఈ రోజు మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చారు. అడిగి வந்திருக்கீங்க, సంతోషం, మీరు నన్ను కొట్టడానికి వచ్చారు, సంతోషమే. ఒక చిన్న జపం பண்றேன், నేను ఒక చిన్న ప్రార్థన చేస్తాను, అది పేరుగా అడిచినే కొల్లుగా ఎనవే, ఆ తర్వాత మీరు నన్ను చంపాలంటే కొట్టాలంటే ఏమైనా చేసుకోవాలంటే చేసుకోండి. ఒక జపం பண்ணாங்க, ఒక చిన్న ప్రార్థన చేశారు, కళ్ళు తెరந்தாங்க,
కళ్ళు తెరిచారు. 40 பேர் அப்படியே நிக்கிறாங்க. 40 రోజులు విగ్రహాల్లాగా అలా నిలబడి 40 మంది విగ్రహాల్లాగా నిలబడిపోయారు అక్కడ. 40 రోజులు కాదు, 40 మంది అలా విగ్రహాలుగా మిగిలిపోయారు. அப்படியே நின்னுட்டாங்க. అలాగే నిలబడిపోయారు. யார் அசைவம் ஒரு அடி முன்னாடி வைக்க முடியல. ఎవరు ఏమిటి బొమ్మల్లాగా అలాగే స్టాచ్యూ లాగా అయిపోయారు. ఒక అడుగు కూడా ముందుకు రాలేకపోయారు. இந்த இந்தியாவில் நடந்த సంభవం, ఈ భారతదేశంలో జరిగిన అద్భుతం ఇది. 19వ నూற்றாண்டில் நடந்த సంభవం, 19వ శతాబ్దంలో జరిగినటువంటి అద్భుతం, కంట సంభవం, మేము కళ్ళారా చూసినటువంటి అద్భుతం. అత్తన పిల్లలు యారు కై అసైన్మెంట్ ఒళ్ళు అప్పుడన్నా నిక్కి 40 మంది అలాగే నిలబడిపోయారు బొమ్మల్లాగా, కదలలేకపోయారు. அம்மாக்குள்ள இருக்கிறது அம்மாவுடைய ஜீவன் அல்ல, அம்மா இப்ப செத்து போயிட்டாங்க. கிறிஸ்துவின் ஜீவன் அம்மாக்குள்ள இருந்ததுனால ஒருவனும் உனக்கு எதிர்த்து நிற்க முடியாது, ஒருவனும் உனக்கு விரோதமாக எழும்ப முடியாது என்ற வார்த்தை கர்த்தர் வெளிப்படுத்தினார். మరి ఇప్పుడు బ్రతికేది నేను కాదు, నాలో క్రీస్తే అని చెప్పి ఉన్నటువంటి ఆ అమ్మగారి ద్వారా మరి నేను మీలో ఉన్నాను కనుక ఈ లోకంలో మిమ్మల్ని ఎవరు ఏం చేయలేరు అనేటువంటి ఆ సత్యాన్ని ఆ తల్లి ద్వారా ప్రభు ఆ రోజు రుజువుపరిచారు. అన్నికి நடந்தது என்ன தெரியுமா? ఆ రోజు ఏం జరిగిందో తెలుసా? ஒரு சில மணி நேரங்கள் அப்படியே நின்னாங்க. కొంతమంది అలాగే నిలబడి ఉన్నారు. சில மணி நேரங்கள், కొన్ని గంటల సేపు అలాగే కూర్చోలేరు, నుంచోలేరు, కదలలేరు, అలాగే స్టాచ్యూ లాగా నిలబడిపోయారు. அவங்க అమ్మమారుங்க తాయిమారుங்க எல்லாம் வந்து అమ్మ కాళ్ళ విழுந்து అழுதாங்க. వాళ్ళ తల్లిదండ్రులందరూ కూడా తోడబుట్టిన వాళ్ళ తల్లిదండ్రులందరూ కూడా పరిగెత్తుకొచ్చి అమ్మగారి కాళ్ళ మీద పడి ఏడవటం మొదలు పెట్టారు. మా పిల్లల్ని అలా నిలబడిపోయారు విగ్రహాల్లాగా, మమ్మల్ని దయచేసి మమ్మల్ని విడిపించండి. అయ్యా అమ్మ ఎలాగైనా వదిలేయండి, మమ్మల్ని క్షమించండి అని చెప్పి క్షమాపణ అడిగారు. తర్వాత అమ్మగారు ప్రార్థన చేశారు. ఆ 40 మందికి అప్పుడే ఇలా చేతులు ఎత్తినట్టుగా ఉన్నటువంటి మనుషులు అప్పుడే వాళ్ళ చేతులు కిందికి దిగినాయి. హల్లెలూయా. ఆ 40 మంది కూడా యేసుని అంగీకరించారు. நம் மரித்தோமானால் கிறிஸ்துவோடு நாம் எழுந்தோமானால் நாம் இந்த உலகத்துக்கு மரித்து లోక విషయంలో మనం మరణించి క్రీస్తుతో పాటు మనం లేకపోయిన వారం అయితే ఎవరు కూడా మనల్ని కదల్చలేరు. ఏ మరణము కూడా మనల్ని మన దగ్గరికి రాలేదు, ఏ వ్యాధి కూడా మన దగ్గరికి రాలేదు. చనిపోయిన వారికి ఏమైనా వ్యాధి వస్తుందా? చనిపోయిన వారిని తీసుకెళ్లి తగలబెట్టేస్తారు. తగలబెట్టేస్తే ఆ శవానికి ఏమైనా నొప్పి తెలుస్తుందా? அந்த அனுபவம் தான் நம்முடைய அனுபவம். అలాంటి అనుభవమే మన యొక్క అనుభవం. హల్లెలూయా 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 హల్లెలూయా. థాంక్ యూ జీసస్. இன்னொரு சம்பவத்தை நான் சொல்ல விரும்புகிறேன். ఇంకొక సంఘటన నేను మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. ఇది చైనాలో நடந்த ஒரு సంభవం. ఇది చైనాలో జరిగినటువంటి సంగతి. 5 వయసు చిన్న పిల్ల, 5 సంవత్సరాల చిన్న బిడ్డ ఆంధ్ర యేసుவை ఏట్టుకొండుச்சு. ప్రభువైన యేసుక్రీస్తుని అంగీకరించారు. సండే క్లాస్లో సండే స్కూల్లో యేసుவை ఏట్టుకొన్నాங்க. యేసు ప్రభువాన్ని అంగీకరించారు. அந்த సండే స్కూల్ అక్క என்ன சொன்னாங்க? ఆ సండే స్కూల్ అక్క ఏం చెప్పిందంటే, நீ యేసుவை எவ்வளவு நேசிக்கிற? నువ్వు యేసు ప్రభువాన్ని ఎంత ప్రేమిస్తున్నావు అని అడిగారు. சொச்சு கை நேட்டி இவ்வளவா நான் நேசி, அதுக்கு மேல கை போல பின்னாடி இவ்வளவு நேசிக்கிற அப்படின்னுச்சு. ఆ 2 చేతులు చాపి ఎంత ప్రేమిస్తున్నాడు, ఇంకా చేతులు వెనక్కి వెళ్ళలేకపోతుంది, అంతగా చూపించి ఎంత ప్రేమిస్తున్నాడు అని చెప్పిందండి. 5 వయసు పిల్ల, 5 సంవత్సరాల బిడ్డ. ఎங்க இருக்கிறாருன்னு కేటా ఆయన உள்ளத்துல இருக்கிறாரு. యేసు ప్రభు ఎక్కడన్నా ఉన్నారంటే ఆయన ఎక్కడ కాదు నాలోనే ఉన్నాడు అని చెప్పింది ఆ పాప. వేరే ఎங்க இல்ல, ఏకుள்ள இருக்கிறாரு. వేరే ఎక్కడ కాదండి, నాలోనే ఉన్నారు. அந்த అక్క கேட்டாங்க எப்படி உனக்கு தெரியும் உள்ள இருக்கிறாங்கன்னு? మీకు ఆ అక్క అడిగిందంట, నీకెలా తెలుసు ఆయన నీలో ఉన్నాడు? நான் యేసప్ప కదవు తట్టారు தெரியுமா? యేసయ్య నా తలుపు తట్టారు తెలుసా మీకు? நான் என்ன பண்ண, కదవు తరంద నేనేం చేశానంటే తలుపు తెరుచుకున్నాను, அவர் உள்ள வந்துட்டாரு. ఆయన లోనికి వచ్చేసారు. நான் కదవు టప్పుని మూడిటேன். ఆయన వచ్చినట్టే తలుపేసేసుకున్నాను. ఇంకా அவர் வெளிய போக முடியல. ఆయన ఇంకా వెళ్ళడానికి వీలు కాదు ఆయన వల్ల. அவர் எனக்குள்ள இருக்கிறாரு. ఆయన నాలోనే ఉన్నాడు. హల్లెలూయా 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 హల్లెలూయా. அந்த பிள்ளைக்கு சொல்ல தெரியல, ఆ బిడ్డకి చెప్పడానికి రాక చిన్న వయసులే, ఆ చిన్న వయసులో ఉలగத்துக்கு அந்த பிள்ளை செத்து போயிட்டான். లోక విషయంలో ఆ బిడ్డ చనిపోయింది. క్రీస్తుவோடு కూడా அந்த பிள்ளை உயிரோடு எழும்பிட்டான். క్రీస్తుతో పాటు ఆ బిడ్డ మరలా తిరిగి లేచింది. హల్లెలూయా హల్లెలూయా. అనుభవத்துல அந்த பிள்ளை வாழ்ந்துட்டு இருந்தா. ఆ అనుభవంలో ఆ బిడ్డ జీవించడం మొదలు పెట్టారు. ஒரு 6 వయసు ఆన పిறகு, 6 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత
ஒரு கம்யூனிஸ்ட் காரங்க வந்து பிடிச்சாங்க. కమ్యూనిస్ట్ వాళ్ళు వచ్చి ఆ బిడ్డని చిన్న బిడ్డని పట్టుకున్నారు. பெரிய எல்லாரும் கண்ணு முன்னாடியே பெரிய பெரிய ஒரு பானையில எண்ணெய் கொதிக்குது. அப்படி అందరూ చూస్తూ ఉండగానే ఒక పెద్ద కడాయిలో నూనె ఉడుకుతుంది, మరుగుతుంది అన్నమాట. அந்த பிள்ளை கூப்பிட்டு சொன்னாங்க, ఆ బిడ్డని పిలిచి చెప్పారంట, அப்பா நீ இயேசுவை விட்டுரு, నువ్వు యేసుని వదిలేయాలి. విడలేని சொன்னா నువ్వు విడిచిపెట్టకపోతే இந்த கொதிக்கிற எண்ணெயில உன்னை போட்டுருவோம், ఈ మరిగేటువంటి నూనెలో నేను పడేస్తాను. அப்ப அவங்க అమ్మ இருக்கிறாங்க, அவங்க அப்பா இருக்கிறாங்க, ఆ బిడ్డ తల్లిదండ్రులు అక్కడే ఉన్నారు. అప్పుడు எல்லாரும் பாக்குறாங்க, అందరూ చూస్తున్నారు. ராணுவ அதிபதி சொல்றான், అక్కడ అధిపతి చెప్తున్నాడు, கொதிக்கிற எண்ணெயில போடுறாரு, ఈ మరిగేటువంటి నూనెలో నేను పడేస్తాను. நம்ம ஒருவேளை அந்த நிலைமையில இருந்தா మనం ఆ స్థితిలో మనం ఉంటే మనం ఏం చెప్తాం చెప్పండి? క్రీస్తుకుల్లాగా మరింత அந்த చిన్న పిల్ల క్రీస్తులో చనిపోయిన, క్రీస్తులో మరణించిన అనుభవం కలిగినటువంటి ఆ చిన్ని బిడ్డ ఏం చెప్పింది? என்ன சொல்றாங்க தெரியுமா? ఏం చెప్పిందో తెలుసా? நீங்க நம்புறீங்களோ நம்பலையோ, మీరు నమ్ముతారో లేదో, ఇది సత్యం, ఇది సత్యం. சொல்லுச்சு. ఆమె చెప్పింది, அவன் ராணுவ வீரன், మీరు గొప్ప వీరుడివి. அவன் சொல்றான் ராணுவ வீரன், ఆ చెప్పేటువంటి ఆ బిడ్డని బెదిరించేటువంటి వ్యక్తి గొప్ప వీరుడు. ராணுவ வீரன், ராணுவ మిలిటరీ సైనికుడు, సైనికుడు అన్నమాట. அந்த பிள்ளை சொல்லுது, ఆ బిడ్డ చెప్తుంది, అంకుల్ నేను యేసయ్య దగ్గర சீக்கிரமா போறதுக்கு తొందరగా వెళ్ళిపోవడానికి హెల్ప్ பண்றீங்க, మీరు నాకు సహాయం చేస్తున్నారు, போட்டுருங்க, నన్ను నీవు నూనె పడేయండి. அந்த போர்களுக்கு வந்துச்சு கோபம். ఆ సైనికుడికి వచ్చింది కోపం. என்ன ఇతనోడు పిల్ల, ఇంత చిన్న పిల్ల ఇప్పుడు ధైర్యం ఇంత ధైర్యంగా ఈ మాట చెప్తుందా? அந்த கோபம் அடக்க முடியல. ఆయన వచ్చిన కోపం ఆయన ఆపుకోలేకపోయాడు. அவங்க அப்பா అమ్మ பார்த்து கேட்டாங்க, ఆ తల్లిదండ్రులను చూసి అడిగాడు, పిల్ల కొద్దికి రెండేళ్ళు పోడ పోறாங்க, ఈ మరిగేటువంటి నూనెలో మీ కూతురు నేను పడైపోతున్నాను. இந்த பிள்ளை சொல்லுது, ఈ బిడ్డ చెప్తుంది, డాడీ మమ్మీ நான் జీసస్ கிட்ட தான் போறேன், నేను యేసయ్య దగ్గరికి కదా వెళ్ళేది, భయపడాதீங்க, నువ్వెందుకు భయపడతావు, நீங்க பயப்படாதீங்க, మీరు భయపడొద్దు அப்படி சொல்லிட்ட உடனே అని చెప్పిన వెంటనే పోర్సేవ எடுத்து అది కొడుకు ఎన్నెలు పోతాం. ఈ సైనికుడు ఆ బిడ్డ వాళ్ళ అమ్మ నాన్న చూసి చెప్పిన వెంటనే ఆ సైనికుడు ఆ బిడ్డను తీసి ఆ నూనెలో పడేశాడు. அப்படியே தூக்கி அப்படியே அந்த எண்ணெயில అలాగే ఎత్తుకుని ఆ నూనెలో పడేశాడు. அந்த பின்பக்கம் எல்லாம் நல்லா நல்லா வேகுது, அப்படி அடுப்பு கீழே எரியுது, కింద మంట తీవ్రంగా ఉంది, ఆ నూనె బాగా ఉడుకుతుంది, మరుగుతుంది. இப்படி அந்த பிள்ளை மல்லாக்க படுத்துக்க அந்த ఆ எண்ணெய் బిడ్డ నూనెలో అలా పడుకుంది అనమాట. ஒரு ரெண்டு நிமிஷம் கழிச்சு அந்த பிள்ளை அந்த சேவக்கு அந்த போர் சேவனை கை கூப்பிட்டு இப்படி மெதுவா கூப்பிடுது. 2 నిమిషాల తర్వాత ఆ బిడ్డ ఆ సైనికుడిని ఇలా నెమ్మదిగా పిలుస్తుంది. அவர் நினைச்சாரு, இப்ப மறுதளிக்குது, இயேசு வேண்டாம்னு சொல்லுது, இந்த பிள்ளை எப்படியாவது காப்பாத்திட்டு உலகத்துக்கு நம்ம நிரூபிச்சிடணும், உலகத்துல கடவுள் இல்லைன்னு சொல்லி அப்படின்னு நினைச்சான். ఆ సైనికుడు అనుకున్నాడంట, ఇప్పుడు ఈ బిడ్డ యేసయ్యను వదిలేసుకుంటది, ఈ కష్టం తట్టుకోలేక ఇప్పుడు ఆ బిడ్డని బతికించి ఈ లోకానికి చెప్పాలి దేవుడు అనేవాడు లేడు అని చెప్పి ప్రపంచానికి నిరూపించాలని చెప్పేసి సంతోషంగా ఆ బిడ్డ దగ్గరికి వెళ్ళాడు. அந்த பிள்ளை என்ன சொல்லுச்சுன்னா, ఆ బిడ్డ ఏం చెప్పిందంటే, అంకుల్ క్రిస్తువుకాக నేను క్రీస్తు కోసం ஒரு பக்கம் தான் வந்திருக்கிறேன், నేను ఒకవైపే నేను ఉడికిపోయింది, என்னை திருப்பி போடுங்க, కొంచెం నన్ను ఇలా తిప్పి వేయండి, రెండు పక్కము நான் வெந்துட்டு ஏசப்பா கிட்ட போறேன், రెండు పక్కలో నేను ఉడికి యేసయ్య దగ్గరికి వెళ్ళిపోతాను. இந்த போர்சேவ எப்படி இருக்கும்? ఆ సైనికుడికి ఎలా ఉంటుంది ఆ మాట విని? உண்மையா நடந்த சம்பவம், ఇది నిజంగా జరిగిన సంఘటన, கட்டக்கதை அல்ல, ఇది కట్టకథలు కాదు. ఇది நம்ம உலகத்துக்கு மரித்தோம் ஆனால், ఈ లోకం విషయంలో మనం చనిపోయిన వారం అయితే, நாம் மரித்தோம் ஆனால், మనం మరణించిన వారం అయితే, క్రీస్తువుడనే எழுப்பிருந்தோம் ஆனால், క్రీస్తుతో పాటు లేపబడిన వారం అయితే, இப்படிப்பட்ட விசுவாசம் நாங்க நமக்குள்ள இருக்கோம். ఇటువంటి విశ్వాసమే మనలో ఉంటుందండి. அந்த ஒரு சின்ன பிள்ளையோட விசுவாசத்தை அசைக்க முடியல. ఆ చిన్న బిడ్డ యొక్క విశ్వాసాన్ని వారు కదల్చలేకపోయారు. எதுக்கு தெரியுமா? ఎందుకో తెలుసా? చిన్న పిల్ల, ఆ చిన్న బిడ్డ పరలోకத்தில் మేలానవిగా தான் నాడిచి, ఎప్పుడు కూడా పరలోకంలో ఉన్న పైనున్న వాటినే వెతికింది. நான் యేసప్ప பார்க்கணும், నేను యేసయ్యని చూడాలి, அவரோடு வாழணும், ఆయనతో కలిసి జీవించాలి, పరిశుద్ధవాన్களை
பார்க்கணும். అక్కడ ఉన్న పరిశుద్ధుల్ని నేను చూడాలి. రక్త సాక్షిகளை பார்க்கணும். అక్కడ రక్త సాక్షులుగా మరణించిన పరిశుద్ధుల్ని నేను చూడాలి. అక్కడ కేరూబుల్ని చూడాలి. దేవదూతల్ని చూడాలి. వారితో సంచరించాలి. వారితో కలిసి దేవాది దేవుని నేను ఆరాధించాలి. హల్లెలూయా. అదే క్రీస్తుతో పాటు లేపబడిన వారి యొక్క అనుభవం. చిన్న పిల్లకి ఉన్నదనాల ఆ అనుభవం ఆ చిన్న బిడ్డకి కలిగి ఉంది కనుక ఎన్నెకి భయపడవే இல்லை. ఆ నూనెకి ఆ బిడ్డ భయపడలేదండి. ఆ మాట చెప్పిన వెంటనే ఆ కఠినుడైన ఆ సైనికుడు அப்படி அங்கே முழங்கால் போட்டு అక్కడే మోకాళ్ళ మీద పడిపోయి அந்த பிள்ளையை தூக்கி எப்படியாவது காப்பாத்திடலாம். ఆ బిడ్డని తీసి ఎలాగైనా కాపాడుకోవాలి అనుకున్నాడు. ஆனா அந்த பிள்ளை కానీ ఆ బిడ్డ ప్రభు దగ్గరికి వెళ్ళిపోయింది. మేలన్నవి నాడిచి మేలే పోయింది. పైనున్న వాటిని వెతికింది. పైనున్న వాటిని పరిశుద్ధ దేవుని దగ్గరికి చేరుకుంది. హల్లెలూయా. 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 ఇదే పోయిన సొల్లుని ఎత్తనివో సొల్లిపోవాలి. ఇలాగే చెప్పుకుంటూ వెళ్ళాలంటే చాలా ఉన్నాయి. ఎత్తనివో సొల్లాంగే చాలా చెప్పవచ్చు. పరలోకத்தில் ஒரு రక్త సాక్షిகள் கூட்டமே இருக்குதுங்க. పరలోకంలో రక్త సాక్షులుగా మరణించిన వారు చాలా మంది ఉన్నారండి. இன்னும் அவங்க கேக்குறாங்க எப்பப்பா எங்களுக்கு న్యాయం செய்வீங்க. వాళ్ళందరూ ప్రభుని చూసి మొరపెట్టుకుంటున్నారు. ఎప్పుడయ్యా మేము రక్తం చిందించి మరణించాము, రక్త సాక్షులుగా చంపబడ్డాము, మాకు ఎప్పుడయ్యా మీరు న్యాయం చేస్తారని ప్రభుని చూసి మొరపెట్టుకుంటున్నారు వాళ్ళు. ஆண்டவர் என்ன சொல்றாரு? ప్రభు ఏమంటున్నారు? உங்களை போல రక్త సాక్షి ఎన్నిక నెరవేర వేண்டிయది இருக்குது. మీలాగా మరి ఇంకా చాలా మంది రావాల్సిన వారు ఉన్నారు. అది వరకు పొరుமையா இருங்க. అంతవరకు మీరు ఓపిక కలిగి ఉండండి. ஒரு பாட்டு தமிழ்ல ஒரு அருமையான பாட்டு இருக்குது. తమిళ్లో ఒక చాలా అద్భుతమైన పాట ఉంది. தாழ்த்தி தலை குனிந்து தாழ்த்தி தலை குனிந்து ரத்த சாட்சிகள் கூட்டமெல்லாம் பாடி உம்மை துதிக்க நீ சல்யானோ உம்மை துதிப்பேன். ஸ்தோத்திரம் ஸ்தோத்திரமே ஸ்தோத்திரம் ஸ்தோத்திரமே இயேசு சுவாமிக்கு ஸ்தோத்திரமே. தோஷி என்னை ரட்சித்த பரிசுத்தருக்கு ஸ்தோத்திரமே. மூப்பர்கள் சுற்றி நின்று மூப்பர்கள் சுற்றி நின்று எங்கள் முன்னவன் இயேசுவையே பாடி உம்மை துதிக்க நீ சல்யானோ உம்மை துதிப்பேன். அருமையான பாட்டு. பரலோக காட்சியை கண்டு அங்கே பார்க்கறாங்க. அங்கே தேவதூதர்கள் தேவன் ஆராதனை செய்யறாங்க. அது பார்த்து அந்த பாட்டு எழுதுறாங்க. அங்கே ரத்த சாட்சிகளை பார்த்தாங்க. ரத்த சாட்சிகள் கூட்டத்தோடு சேர்ந்து நானும் ஆராதனை செய்யணும் அந்த భక్తులు అలగాగా పాడుతున్నారు. పరలోక దర్శనము కలిగినటువంటి ఒక భక్తుడు ఈ పాటను రాశారు. ఆ పరలోక దర్శనములో దూతలు ప్రభుని ఆరాధించడం చూసి ఈ పాటను రాశారు. ఆ పరలోక దర్శనములో రక్త సాక్షులుగా మరణించిన వారిని చూసి ఈ పాటని ఆ భక్తుడు రాశాడనమాట. நிறைய சரணங்கள் இருக்குது. అది చాలా చరణాలు ఉన్నాయి. அதனால இங்க அப்போஸ்தலனாகிய பரிசுத்த பவுல் గనుకనే అపోస్తలుడైన పౌలు நமக்கு இது கொலோசி அந்த காலத்துல எழுதினாரு. ఆ కాలంలో కొలసీ సంఘానికి రాశారు. இன்னைக்கு நமக்கு தான் இது சொல்றாரு. ఈ రోజు మనతో మాట్లాడుతూ రాస్తున్నారు. என்ன சொல்றாரு? நீங்க கிறிஸ்துவுடனே எழுந்ததுண்டானால் మీరు క్రీస్తుతో ఉన్నవారై క్రీస్తుతో పాటు లేపబడిన వారైతే క్రీస్తు దేవుడి వలదుపార్శ్వమున இருக்கிற మేలానవిகளை నాడుங்க. క్రీస్తు తండ్రి అయిన కుడి పార్శ్వమున ఉన్నటువంటి ఉన్నారు క్రీస్తు. మీరు కనుక పైనున్న వాటిని వెతకండి. கிறிஸ்து நீங்க வேற எதுக்கு சொன்னா நீங்க மரித்துட்டீங்க.
ఎందుకంటే మీరు చనిపోయిన వారు, உங்களுக்குள்ளாக கிறிஸ்துவின் ஜீவன் தான் இருக்குது. లోక విషయంలో చనిపోయిన వారు, మీలో ఉండేది క్రీస్తు జీవము మాత్రమే. அது கூட தேவன் அதை மறைத்து வைத்திருக்கிறார். ఆ జీవమును కూడా తండ్రి అయిన దేవుడు క్రీస్తు యేసు ద్వారా దాచిపెట్టి ఉన్నారు. நாலாவது வசனம் பாருங்க. நம்முடைய ஜீவனாகிய கிறிஸ்து வெளிப்படும் జీవమైన క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడుదురు. ఆమేన్. பாருங்க என்ன அழகாக சொல்றாரு. நம்முடைய ஜீவனாகிய క్రీస్తు வெளிப்படும் பொழுது మన జీవమై ఉన్న, ఎంత అందంగా చెప్తున్నారు, మన జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు, ఆయన ప్రత్యక్షమైనప్పుడు அவரோடு கூட மகிமையிலே நாம வெளிப்படுவோம். ఆయనతో కూడా మహిమలో ప్రత్యక్షమగుదుము. హల్లెలూయా 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 హల్లెలూయా. அந்த ஒரு மகிமையான ராஜ்யம் இருப்பதனால்தான், అటువంటి మహిమతో కూడిన రాజ్యం ఉండడం వల్లనే நம்ம நீங்க மேலாண்மை பாருங்க. మీరు పైనున్న వాటిని వెతకండి. భూమిలో இருக்கிற వరக்கும், భూమిలో ఉన్నంత వరకు. இந்த వచనத்துல பாருங்க 12వ వచనத்துல 12వ వచనం చదివి చూడండి. కాగా దేవుని చేత ఏర్పరచిన వారు పరిశుద్ధులను, ప్రియులైన వారికి తగినట్లు మీరు జాలి మనస్సును, దయాళత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి. எதை தரித்துக் கொள்ளணுமா? ఏం ధరించుకోవాలండి? தேவனால் தெரிந்து கொள்ளப்பட்ட நமக்கு ஒரு பேர் கொடுத்துட்டாங்க. ప్రభు మనకు ఒక హోదాని ఇచ్చారండి, ఒక పేరుని ఇచ్చారు. ఆ పేరు ఏంటో, ఆ హోదా ఏంటండి? தேவனால் தெரிந்து கொள்ளப்பட்ட பரிசுத்தர், దేవుని చేత ఏర్పరచబడిన పరిశుద్ధ జనము, దేవునికి ప్రియమానవர்கள், దేవునికి ప్రియమైన వారు. హల్లెలూయా హల్లెలూయా. ఆకేనంత ఉలగం నమ్మ వెరుకు. అర్థమవుతుందంటారండి? దేవుడు మనకు ఒక పేరు ఇచ్చాడు. ఆ పేరు ఏంటి చెప్పండి? దేవునికి ప్రియమైన జనము, దేవునికి ప్రియమానవరు, దేవునికి ప్రియమైన వారము. హల్లెలూయా హల్లెలూయా. ఆకేనంత దేవుడు నమ్మ పాకేకం, ఉలగం నమ్మ పాకేకం. ఇంకా మనం దేవునికి ప్రియమైన వారం కనుకనే లోకం మనల్ని ద్వేషిస్తుంది. அந்த பரிசுத்தத்தை எவ்வளவேனும் நம்ம தீட்டுப்படுத்தவே கூடாது. ఆ పరిశుద్ధతను మనం ఏమిటి ఏ మాత్రం కలంకం ముట్టుకునేలాగా చేయకూడదు. எவ்வளவேனும் தீட்டுப்படுத்தக்கூடாது. ఏ మాత్రం అపవిత్రపరచుకోకూడదు. எப்படிப்பட்ட பரிசுத்தம் நமக்கு தந்திருக்கிறார்னா, அவர் தம்முடைய சொந்த ரத்தத்தை சிலுவையில நொறுக்கப்பட்டு தலையிலிருந்து கால் வரைக்கும் நம்முடைய காயங்கள் தான். அவ்வளவு சிலுவையில் நமக்காக நொறுக்கப்பட்டு நம்மை పరిశుద్ధరాக మార్చిన దేవుడు. ఎటువంటి పరిశుద్ధతను ప్రభు మనకి ఇచ్చారంటే, ఆయన తను తాను నలగొట్టుకుని, తలను మొదలుకొని అరికాల వరకు కూడా నలగొట్టబడి, ఎవరి చిందించబడినటువంటి రక్తము ద్వారా కలగజేసిన పరిశుద్ధతను దేవుడు మనకు కలగజేశారు. ఒకప్పుడు యేసయ్యని తెలుసుకోకముందు మనం ఎలా ఉండేవారో తెలుసా? అదే కొలొస్సీయులు పారుங்க. అదే కొలొస్సీయులకి రాసిన పత్రిక చదవండి. మొదటి అధ్యాయం 13వ వచనం. మొదటి కొలొస్సీయులకి రాసిన పత్రిక మొదటి అధ్యాయం 13వ వచనం. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్యాన్ని వారసులుగా చేసెను. ఆ కుమారుని యందు இருளின் అంధకారத்தினின்று நம்மை విడుదలయాకి, అంధకార సంబంధమైన చీకటి నుండి మనకు విడుదలను కలగజేసి, ஒவ்வொன்று பார்க்கணும்னா அந்த அந்தகாரத்தில் இருக்கும் பொழுது நம்ம பாவிகளா இருந்தோம், உலக ஆசைகளா இருந்தோம், நம்ம சைடு இச்சைகளுக்கு இடம் கொடுத்தோம், என்னென்னமோ பண்ணோம். మనం గుర్తు చేసుకోవాలంటే మనం గత జీవితాన్ని అంధకార సంబంధమైన క్రియలు కలిగి ఉన్నాం. అంధకార సంబంధమైన క్రియలు అంటే శరీరాశ, నేత్రాశ, ఏమిటి లోకాశలు, ఇవన్నీ కూడా కలిగి అంధకార సంబంధముగా మనం బ్రతికాం. మనం ఆ అంధకారము నుండి, చీకటి నుండి మనలను విడిపించి, ఎప్పుడు విడుదల రక్తంతో ఎలా విడిపించారని, ఆ కల్వారి శిలువలో ఆయన చిందించినటువంటి రక్తము ద్వారా అటువంటి పాపముల నుండి ప్రభు మనల్ని విడిపించారు. நான் எப்பவும் இதை சிந்திப்பதுண்டு.
నేను ఈ విషయాన్ని ఎప్పుడు కూడా నేను గుర్తు చేసుకుంటూ ధ్యానిస్తూ ఉంటాను. நம்முடைய தேவன் எவ்வளவு மகத்துவமான தேவன். మన దేవుడు ఎంత గొప్ప దేవుడు అండి. ஒரு வார்த்தை சொல்லி அந்த சராசரங்களை படைத்தார். ఒక వాక్కుని చెప్పి ఒక మాట చెప్పి భూమి ఆకాశములన్నిటినీ కూడా సృష్టించిన దేవుడు. நம்மை விடுதலை செய்வதற்கு, మనల్ని విడిపించడానికి, அவர்கிட்ட ஒரு வார்த்தை இல்லாம போச்சா? మనల్ని విడిపించడానికి ఒక మాట లేకపోయిందా? కళ్ళ పాక எல்லாவற்றையும் வார்த்தைனால உண்டாக்கினார். మనం కళ్ళారా చూసేటువంటి అన్నిటినీ కూడా తన మాట ద్వారా, తన వాక్కు ద్వారా సృష్టించాడు. நம்மை అంధకారం విడుదల பண்ணுவதற்கு, అంధకారం నుండి మనల్ని విడిపించడానికి ஒரு వార్త ఇల్లామ పోల, ఆయనలో ఒక మాట లేకపోయిందా? వార్త ఇల్లామ పోగల లేక కాదండి. அவர் நீதி உள்ள தேவன். ఆయన నీతి గల దేవుడు. அவருக்கு எவ்வளவே அநீதி இல்ல. ఆయనలో ఎటువంటి అనీతి లేదు. పాపத்துக்கு దండన మనుషులకు కొడితే ఆగണം. పాపమునకు తగిన శిక్ష మనుషులకి వేయవలసిందే. தேவன் அந்த சிக்ஷை நம்ம பாவத்துக்கு தக்கத கொடுத்தாங்கன்னா நம்ம நிச்சயமா இல்லாம போயிடுவோம். మరి మన పాపములకు తగిన శిక్ష మనకు దేవుడు కలగజేసినట్లయితే మనం లేకుండానే అయిపోతాం, మనం నశించిపోతాం. శిక్ష ఇల్లామ சொன்னா అది అన్యాయం అయిపోయింది. పాపమునకు తగిన శిక్ష లేదు అన్నట్లయితే, లేకపోతే అది అన్యాయంగా మారిపోతుంది. పాపం చేసిన వాళ్ళకి శిక్ష కలగకపోతే అది అన్యాయం అయిపోతుంది. కనుకనే నీతి ఉள்ள దేవుడా இருப்பதனால, నీతి గల దేవుడు కనుక நம்முடைய பாவங்களுக்கு, మన పాపములకు நமக்கு சரி கட்டாமல், మన పాపములకు తగిన శిక్ష మన మీద వెళ్ళకుండా நம்முடைய பாவங்களை, మన పాపములను அவர் மேல சுமந்து తన మీద వేసుకొని, அவர் அதற்காக தண்டனை ఆ పాపములకు తగిన శిక్ష తాను అనుభవించి, அவர் சிந்தின రక్తத்தினால், ఆయన చిందించిన రక్తము వలన కడుగబடும் పొழுது, మనం కడగబడినప్పుడు మనం పరిశుద్ధ జనముగా మార్చబడుతున్నాము. అపోస్తలుడైన పరిశుద్ధుడైన పేతురు గారు చెప్తున్నారు, క్రీస్తు நம்மை அழிந்து போகிற வெள்ளினாலும் பொன்னினாலும் விலைக்கு வாங்கல. నశించిపోతున్న వెండి బంగారముల చేత మనల్ని కొనుక్కోలేదండి. வெளியேறப்பட்ட குற்றமில்லாத మగా పరిశుద్ధమైన రక్తத்தை கொடுத்து நம்மை விலைకి వాங்கியிருக்கிறார். ఆయన మనల్ని దేంతో కొన్నాడండి? ఏమంటే నశించిపోయే బంగారం వెండితో కొనలేదు. ఆయన విలువైన ఏమంటే పరిశుద్ధ రక్తముతో మనల్ని ఏమంటే ఆయన రక్తమును చిందించి మరి ప్రియమైన మనల్ని తన సొంత బిడ్డలుగా చేసుకున్నారు. ఆయన రక్తం, నీతి గల పరిశుద్ధ దేవుని యొక్క రక్తముతో కడగబడి ప్రభు మనల్ని పరిశుద్ధులుగా మార్చారండి. కడుగపట్టు పని తెలుగు సేతుకుள்ள పోయిమా. ఏమిటి? కడగబడినటువంటి పంది మరలా బురదలోకి వెళ్ళిపోతుందట. స్నానం చేయించుకున్న పంది ఏం చేస్తుంది? మరలా బురదలోకి వెళ్తుంది. కానీ యేసయ్య రక్తములో ఒకసారి కడగబడినటువంటి దేవుని బిడ్డలు మరలా పందిలాగా బురదలో వెళ్ళేటువంటి వారుగా ఉండరు. అదే లోకం విషయంలో చనిపోయినటువంటి లోకం విషయంలో చనిపోయినటువంటి అనుభవం అంటే అదేనండి. మరలా బురదలోకి వెళ్ళని అనుభవం, యేసయ్య రక్తంలో కడగబడినటువంటి అనుభవం. యేసుతో పాటు మరణం నుండి లేపబడిన వారమైతే ప్రభు చెప్పిన ప్రకారముగానే ఆయన త్వరలో రాబోతున్నారు. ఆయన చెప్పిన సూచనలన్నీ కూడా జరుగుతూనే ఉన్నాయి. ఒక క్షణ మాత్రంలో మరురూపము చెందేటువంటి రోజులు వచ్చేసాయి. గనుక దేవుని చేత పరిశుద్ధపరచబడి దేవునికి ప్రియమైన జనము అని చెప్పి పేరు పొందుకున్న మనము మనం ఎంతగా లోకమునకు తగినట్లుగా వేషం వేసుకోకుండా దేవుడు మనకిచ్చినటువంటి పరిశుద్ధతను భయముతో కాపాడుకున్న వారమైతే ఆయన వచ్చినప్పుడు
మన అల్పమైన శరీరం கிறிஸ்துவின் மகிமையான శరీరத்துக்கு క్రీస్తు యొక్క మహిమతో కూడిన శరీరమునకు అది వాసిపోమా ఫిలిప్పీయుల 3వ అధ్యాయం ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ వచనం చదువుదాం 3వ అధ్యాయంలో చదువుదాం 21వ వచనం సమస్తమును తనకు లోపరుచుకొనుచాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమగల శరీరమునకు సమరూపం కలదానిగా మార్చును. நம்முடைய அற்பமான శరీరத்தை మన దీన శరీరమును நம்முடைய மகிமையான శరీరத்துக்கு తన మహిమతో కూడిన శరీరమునకు ఒప్పగా సాటిగా ఒకటిగా ఆమేన్ హల్లెలూయా మహిమயான శరీరத்துக்கு ఒప్పగా ఆయన మహిమతో కూడిన శరీరమునకు తగినట్లుగా హల్లెలూయా 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 అందుకాగதான் క్రీస్తువిன் జీవన్ நமக்குள்ள இருக்கிறது. అటువంటి అనుభవం మనకి కల్పించడానికి వస్తున్న క్రీస్తు యొక్క జీవం మనలో ఉన్నది. ఆమేన్ ఆమేన్. నాకేనాల సత్యత కేకర అన్బాన దేవజనమే కనుక ఈ సత్యాన్ని వినుచున్నటువంటి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు நமக்கு தந்த పరిశుద్ధత, దేవుడు మనకి ఇచ్చిన పరిశుద్ధతను భయతోడు కాపాడుకోవాలి. మనం భయముతో కాపాడుకోవాలి. అప్పుడేనా అంటే దేవుని ప్రేమ ఇదిగో అని ఒక పాట పాడాలి. దేవుని ప్రేమ ఇదిగో అని ఒక పాత పాట ఉంది. దేవుని ప్రేమ ఇదిగో జనులార భావంబు తెలియరే, కేవలము నమ్ముకొనిన పరలోక రాజు మనకప్పును, పరలోక జీవంబు మనకప్పును. దేవుని ప్రేమ ఎంత గొప్పది చూడండి. ఈ లోకం నుండి మనం తీసి, ఈ లోకం నుండి మనల్ని వేరుపరిచి పరిశుద్ధులుగా మార్చి, మనల్ని పరిశుద్ధులుగా మార్చుకొని దేవునికి ప్రియమైనవారులాగా మార్చి, దేవునికి ప్రియమైన జనముగా మనల్ని చేసుకొని అవరోడు కూడా ఆయనతో కూడా ఆయన రాజ్యములో అడైతే చెల్లుబడియాలి మనల్ని కొనిపోవునట్లు வருவார். ఆయన రాబోతున్నారు. ஆமென் ఆమేన్ ஆமென் ఆమేన్. நாளில் எத்தனை பேர் கைவிடப்படுவாங்களோ, எத்தனை பேர் ஏற்றுக்கொள்ளப்படுவாங்களோ தெரியல. ఆయన వచ్చినప్పుడు ఎంతమంది విడవబడతారో, ఎంతమంది ఎంతబడతారో నాకైతే తెలియదు. 10 కన్యకలు, 10 మంది కన్య స్త్రీలు, 10 பேர் கன்னிகள் தான். 10 మంది కన్యలే, 10 பேர் கையில விளக்குகள் இருக்குது. 10 మంది చేతుల్లో కూడా దివిటీలు ఉన్నాయి. 10 பேரும் ఆండోడి వెలుగేకాக పొరపట్టు పోనాங்க. 10 మంది కూడా ఆ వచ్చేటువంటి పెళ్లి కుమారుని ఎదుర్కొనడానికి వెళ్ళారు. కొంచెం లేట్ అయిపోవచ్చు, కొంచెం ఆలస్యం అయింది అంతే. 10 பேர் தூங்கிட்டாங்க. 10 మంది నిద్రపోయారు. నా దిడిలో శబ్దం కేకదు. కానీ దిడీరుగా ఒక శబ్దం వినిపించింది. మనవాడను వరిగిరా, ఇదిగో పెళ్లి కుమారుడు వస్తున్నారు, ఇదిగో పెళ్లి కుమారుడు వస్తున్నాడు. హల్లెలూయా. క్షణపడదులే, నొడిపడదులే. ఆ క్షణంలో எல்லாரும் எழும்பிட்டாங்க. అందరూ నిద్రలేచారు. 5 பேர் மட்டும், 5గురు మాత్రం వెలుగు నల్లా ఎరియుது. వారి యొక్క దివిటీలు చక్కగా వెలుగుతున్నాయి. 5 பேர் பார்த்தா మిగతా 5గురు చూస్తే మంకి ఎరియుது. వారి దివిటీలు ఆరిపోయే పరిస్థితిలో ఉంటుంది. అయ్యో என்னது వెలుగు ఎరిదే పాకుறாங்க. అయ్యో మా దీపాలు ఆరిపోతున్నాయి ఏంటో అని చూశారు. బాటిల్ பார்த்தா எண்ணெய் இல்ல. ఆ బాటిల్లో చూస్తే నూనె అయిపోతుంది. அவங்க மத்தவங்க கிட்ட கேக்குறாங்க, கொஞ்சம் எண்ணெய் கொடுங்க. ఆ మిగతా 5గురు చూసి మాకు కొంచెం నూనె ఇవ్వండి అని అడుగుతున్నారు. அவங்க சொல்றாங்க, நான் கொடுக்க முடியாது. వాళ్ళు చెప్తున్నారు, మేము ఇవ్వలేమమ్మా, நீங்க போய் வாங்கிட்டு வாங்க. మీరు వెళ్ళి కొనుక్కుని రండి. அவங்க சோர்ந்து போல, వాళ్ళు సోలిపోలేదు, உடனே ஓடுனாங்க கடைக்கு, పరిగెత్తుకు వెళ్ళారు కొట్టుకి, வாங்கிட்டாங்க, కొనుక్కున్నారు నూనెని, எண்ணெய் ஊத்துனாங்க, కొనుక్కుని నూనె పోశారు. இப்போ వెనక நல்ல ప్రకాశమై ఇప్పుడు మంచిగా వెలుగుతుంది దీపం. ఓడి வந்தாங்க, పరిగెత్తుకుని వచ్చారు. ஆனா வரதுக்குள்ள கதவு மூடி இருந்துச்சு. అయితే వాళ్ళు వచ్చేసరికి తలుపులు వేసేసాయి. இந்த 5 பேர் காணோம், புத்தி உள்ளவங்க 5 பேர் காணோం. ఈ బుద్ధి కలిగిన ఈ 5గురు స్త్రీలు కనపడలేదు. உள்ள போயிட்டாங்க, వాళ్ళు వెళ్ళిపోయారు. கதவு மூடப்பட்டுச்சு. తలుపులు వేయబడ్డాయి. పోయి కదవు అప్పు కూడా విట్టుల, అయ్యో కదవు మూడిచ్చాను పోయిర్ల, అయ్యో తలుపులు వేసేసారే అని చెప్పి వెళ్ళిపోలేదు. కదవు తట్టాங்க, వెళ్ళి తలుపులు కొడుతున్నారు. ఆండవరే కదవు తెరంగ, ప్రభువా ప్రభువా తలుపు తీయండి. உள்ளேந்து కదవు తెరకల, తలుపులు తీయబడలేదు. உள்ளేந்து ఒక శబ్దం வருது. కానీ లోపల నుండి ఒక శబ్దం వచ్చింది. నీకు యారో எனக்கு தெரியாது, నీకు ఎవరో నాకు తెలియదు, నీకు యారో எனக்கு தெரியாது, నీవు ఎవరో నాకు తెలియదు. அந்த நிலைமையில అలాంటి స్థితిలో நம்ம யாரும் போகக்கூடாது, మనం ఎవరు మిగిలిపోకూడదండి. ஒருவரும் போகக்கூடாது.
మనం ఒక్కరూ కూడా మిగిలిపోకూడదు. பாருங்க நம்ம பரிசுத்தவான்கள் என்று கூப்பிடுறாரு. మనల్ని ప్రభు పరిశుద్ధులు అని పిలుస్తున్నాడు. ప్రియమానవులు என்று கூப்பிடுறாரு. ప్రియమైన ప్రజలను పిలుస్తున్నాడు. அங்கே கைவிடப்பட்ட பொழுது కానీ అక్కడ చేయి విడవబడితే யாரோ எனக்கு தெரியாது, నువ్వు ఎవరివో నాకు తెలియదు అంటున్నాడు ప్రభు. தெரியவே தெரியாது. నువ్వు ఎవరివో నాకు తెలియదు. நம்முடைய வாழ்க்கை మన జీవితం దేవునికి தெரிந்தவர்களாக வாழணும். దేవుని చేత ఏర్పరచబడిన వారుగా దేవుడు మనల్ని తెలుసుకున్నారు. దేవుని ఏ విధంగా మనల్ని తెలుసుకున్నారో దానికి తగినట్లుగా మనం జీవించే వారుగా ఉండాలి. அவர் நம்முடைய வாழ்க்கையை అనుదినமும் பார்க்கிறாரு. ఆయన మన జీవితాన్ని ప్రతిరోజు చూస్తున్నారు. நான் அவரை பற்றி தெரிந்திருப்பதை பார்க்கிறோம், அவர் என்னை நன்றாக அறிந்திருக்கணும். నేను ఆయన్ని ఎంత తెలుసుకున్నానో లేదో నాకు తెలియదు, కానీ నాకంటే కూడా ఆయన నన్ను బాగా తెలుసుకున్నటువంటి దేవుడు. அவர் என்னை குறித்து ஒரு சாட்சி சொல்லணும். ఆయన నన్ను చూస్తున్నటువంటి ఆయన నన్ను గురించి ఆయన సాక్ష్యం చెప్పాలి. எனக்கு பிரியமானவன், వీరు నాకు ప్రియమైన వారు. దానియేలు గురించి சொல்றாரு, இவன் எனக்கு மிகவும் பிரியமானவன். దానియేలును గురించి ప్రభు చెప్తున్నాడు, ఇతడు నాకు చాలా చాలా ప్రియమైన వాడు. ఎబ్రేయర్ 11వ అధ్యాయంలో చెప్పబడింది. ఎబ్రేయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో వ్రాయబడి ఉన్నది. విశ్వాసం నుండి నిరీక్షించిన వారి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్న 5వ వచనం చదవండి. విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకుండానట్లు కొనిపోబడెను. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టడై ఉండెనని సాక్ష్యము పొందెను. அவர் எடுத்துக்கொள்ளப்படுவதற்கு முன்பாக ఆయన హానోకు కొనిపోబడక మునుపు, அந்த வார்த்தை ரொம்ப கவனம் ఆ మాట చాలా గమనించి మనం ధ్యానించాలి. அங்க போன பிறகு దేవుని సాక్షి అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత సాక్షిగా ఉండడం కాదండి. భూమిలో இருக்கும் பொழுது, ఈ భూమిలో ఉన్నప్పుడే, ஏனோக்கு எடுத்துக்கொள்ளப்படுவதற்கு முன்பாக, హానోకు కొనిపోబడక మునుపే, భూమిలో இருக்கும் பொழுது, భూమిలో ఉన్నప్పుడు தேவன் ஏனோக்கு பற்றி దేవుడు హానోకును గురించి பிரியமானவன் என்று నాకు ప్రియమైన వాడని தேவன் சாட்சி கொடுத்தார். దేవుడు అతని గురించి సాక్ష్యం ఇచ్చాడు. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. அதேபோல அநேக ஆபேல் குறித்து சாட்சி சொல்றாரு, ஒவ்வொருத்தர் குறித்து சாட்சி. அப்ரஹாம் குறித்து என்ன சாட்சி சொல்றாரு? அப்ரஹாம் எனக்கு స్నేహితుడు. అబ్రహాము గురించి దేవుడు ఏమంటున్నారు? అబ్రహాము నాకు స్నేహితుడు అని సాక్ష్యం చెప్తున్నారు. రూత్ நான் பார்த்து தேவன் என்ன சொல்றாரு? రూత్ నేను చూసినటువంటి దేవుడు ఏం చెప్తున్నారు? என்ன பார்த்து உங்களை போன்று நினைச்சுவாங்க, உங்களை பார்த்து தேவன் அந்த மாதிரி நல்ல సాక్షి கொடுக்கிறாரா? ప్రభు ఎవరికి వాళ్ళు మిమ్మల్ని గురించి మీరు అనుకోండి, నా గురించి దేవుడు నన్ను చూసి నా గురించి ఎటువంటి సాక్ష్యం చెప్తారు? நாம் தேவன் அறியது வேறு, தேவன் நம்மை அறியது. మనం దేవుని తెలుసుకోవడం వేరు, దేవుడు మనల్ని గుర్తించడం, దేవుడు మనల్ని ఏమిటి తెలుసుకోవడం వేరండి. కోడికణకాన జనங்க ఆరాధన పண்றாங்க, కోడికణకాన జనங்க ఆరాధిస్తున్నారు. కోట్ల కొలది ప్రజలు యేసుని తెలుసుకుని ఆరాధన చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. దేవునాలు அறியப்பட்டவங்க ரொம்ப కొంచెం பேர். కానీ దేవుని చేత గుర్తించబడిన వారు చాలా తక్కువ అండి. ఆండర్ యేసు పేరు சொன்னா పిశాసు యార్ சொன்னாலும் పోయిరుங்க. యేసయ్య పేరు చెప్తే ఎవరు చెప్పినా దయ్యాలు పారిపోతాయి. ఎందుకంటే ఎందుకంటే మనుషుల చేతిలో ఏమి లేదండి, యేసయ్య నామములో ఉన్నది శక్తి. కనుక యేసయ్య నామం ఎవరు చెప్పినా కూడా అద్భుతాలు జరుగుతాయి. వాళ్ళ అద్భుతాలు, వాళ్ళ ద్వారా అద్భుతాలు జరగడం వలన వాళ్ళు విశేషవంతులు కారండి. దేవుని చేత సాక్ష్యం పొందిన వారు మాత్రమే విశేషమైన వారు. హల్లెలూయా. అందుచేతనే మనం పిలువబడ్డాం. అందుకోసమే యేసయ్య రక్తం చిందించబడింది. అందుకోసమే ఆయన నలగొట్టబడ్డారు. అలాంటి వారిని కొనిపోవడానికి యేసయ్య తిరిగి రాబోతున్నారు. హల్లెలూయా. 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 కనుక ఈ రోజు ఈ క్షణంలో మనల్ని మనం పరిశీలన చేసుకుని చూద్దాం. పైన వాటిని వెతుకుతున్నామా, భూలోక సంబంధమైన వాటిని వెతుకుతున్నామా? నీవు చనిపోయిన వ్యక్తివా, లేకపోతే లోకం విషయంలో ఇంకా బ్రతికున్నావా? క్రీస్తు యొక్క జీవం మీలో ఉన్నదా లేదా? ఒకసారి పరిశీలన చేసుకుని చూడండి. காணப்படுவது ஒன்றும் பார்க்காதீங்க,
కాణపడాదవరుగా నిశ్చయం. పౌలు 2 కొరింథీ పత్రికలో చెప్తున్నారండి, దృశ్యమైన వాటిని కాక అదృశ్యమైన వాటిని వెతకండి. కాణపడదు ఎల్లామే అడిచిపోయాయి. ఈ లోకంలో మీకు కనిపించేవి దృశ్యమైనవి, అంటే మీకు కనిపించేవన్నీ కూడా నశించిపోతాయి. 2 కొరింథీ 4:17-18 2 కొరింథీ 4వ అధ్యాయం 17-18 వచనంలో రాయబడి ఉంది. దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటినే నిదానించి చూచుచున్నాము గనుక క్షణమాత్రముందు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలుగజేయుచున్నది. నిత్యమైన మహిమ భారమును కలుగజేయుచున్నది. అల్పకాలం స్వల్పకాలం ఉండేటువంటి ఈ లోకంలో ఉన్న శ్రమలు నిత్య ఘన మహిమయే దేవుని నమ్మకం కొడుకుపోరా. ఈ శ్రమలు మనం చూసి బాధపడొద్దు. నిత్య మహిమతో కూడిన జీవితమును ప్రభు మనకు కలగజేయబోతున్నారు. ఈ లోకంలో ఉన్న శ్రమలన్నీ మనకు సంబంధం కాదండి. మనం వాటి విషయంలో చనిపోయాం. వాటికంతా మనం భయపడే వాళ్ళం కాదు. మన కోసం నిత్య మహిమ ఘనత ప్రభు మన కోసం ఏర్పరచిపెట్టాడు. కొలస్సీయులకు రాసిన పత్రికలో ఇంకొక మాట కూడా నేను చెప్తాను. దేవుని ఎదుట మనలను ఖండిக்கப்படாதவர்களாகவும் దోషులని పిలువబడకుండా. కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం. దేవునికి దూరస్తులమును మీ దుష్క్రియల వలన మీ మనసులో విరోధ భావము గలవారనై ఉండిన మిమ్మును కూడా తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలవబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణము వలన ఇప్పుడు మిమ్మును సమాధానపరచెను. ఆమేన్. హల్లెలూయా. எப்படிப்பட்ட முன்னே நம்ம எப்படி துர்க்கிரியைகளுக்கு இருந்தோம், ముందు ఎలా దుష్ట క్రియలు కలిగి ఉన్నాం. ஆனா தேவன் என்ன சொல்றாரு, కానీ ప్రభు ఏమంటున్నారండి, ఖండిக்கப்படாதவர்களாகவும் మనం దోషులని పిలువబడకుండా పరిశుద్ధము కుట్రమற்றவர்களாகவும் పరిశుద్ధులను ఎటువంటి నిర్దోషులుగాను దేవునికి మున్பாக நம்ம நிற்க செய்வதற்கு పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను తండ్రి అయిన దేవుని ఎదుట మనల్ని నిలుపునట్లు కర్తరాగియ యేసు తన మరణத்தினாலே ప్రభు అయిన యేసు తన శరీరమందు మాంసத்தில் అడిగిన మరణத்தினாலே మాంసమందు పొందిన మరణము ద్వారా நமக்கு பிதாவாகிய தேவனுக்கு முன்பாக మనల్ని తండ్రి అయిన దేవుని ఎదుట இப்ப அந்த பிதாவை நம்ம பார்க்க முடியல. మనం ఇప్పుడు తండ్రి అయిన దేవుని మనం చూడలేకపోతున్నాం. ஒருவரும் செல்லக்கூடாதபடி வாசம் ఆయన ఏ ఒక్కరు సమీపించరాని తేజస్సులో ఆయన నివసించు దేవుడు. அந்த మహత్వమైన దేవునికి మున్பாக ఆ మహా మహిమతో కూడినటువంటి మహత్వముతో కూడినటువంటి దేవుని ఎదుట ఒవ్వొరువరిயும் మనం అందరూ ఒక్కొక్కరిని కూడా కుట్రమற்றவர்களாக ఎవరి దోషము లేని వారుగా నిర్దోషులుగా ఖండిக்கப்படாதவர்களாக మరి దోషులని పేరు పెట్టుకోకుండా పరిశుద్ధులుగా நம்மை நிற்க செய்யும்படியாக మనల్ని నిలుపునట్లు కర్తరాగియ యేసు తన శరీరத்திலே ప్రభువైన యేసుక్రీస్తు తన శరీరమందు మరణమును పొందుకున్నారు. హల్లెలూయా 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 హల్లెలూయా. గనుక అంత శ్లాఘ్యతే ఆ గొప్ప కృపను யாரும் இழந்து போவே கூடாது. దయచేసి ఎవరు పోగొట్టుకోకండి, కోల్పోకండి. ఆండవర్ యేసుక్రీస్తు నామమున ప్రభువైన యేసుక్రీస్తు నామమున మిమ్మల్ని అందరినీ బ్రతిమాలుకుంటున్నాను. దయచేసి భయంతో వాడుకోమాక. ఆయనకు భయపడి మనం బ్రతుకుదాం. దేవుడు நமக்கு தந்த பரிசுத்தத்தை, దేవుడు మనకిచ్చిన పరిశుద్ధతను, దేవుడు நமக்கு தந்த பிதாவுக்கு முன்பாக வாழப்போகிற அந்த శ్లాఘ్యతే, తండ్రి అయిన దేవుని ఎదుట జీవించబోయేటువంటి ఆ ఉన్నతమైన కృపను మనలో ఎవరు కూడా ఏ ఒక్కరు కూడా కోల్పోకూడదు. ఏ ఒక్కరు కూడా కోల్పోకూడదు. పిశాసు కూడా యేసుని ఆండవర్ని சொல்றோம். సాతాను కూడా యేసే ప్రభు అని చెప్తాడు. యేసు கடவுள்னு சொல்றது விசேஷம் இல்லை. యేసే ప్రభు అని చెప్పడంలో గొప్ప ఏం లేదండి. ஒரு விசேஷம் இல்லை. అందులో ఏం గొప్ప లేదు. సాతాను కూడా చెప్తాడు. సాతాను కూడా சொல்றான். நம்ம వచనం சொல்றது ஒரு விசேஷம் இல்லை. మనం వచనం చెప్పడం గొప్ప కాదండి.
సాతాను ఎలా వస్తుందో తెలుసు. సాతానికి వచనాలన్నీ తెలుసు. நமக்கு மேல அவன் நல்லா தெரியும். మనకంటే ఎక్కువ వాడికి తెలుసు. நம்முடைய வாழ்க்கைக்கு தான் அவன் భయపడతాడు. మన పరిశుద్ధ మనం కలిగిన పరిశుద్ధ జీవితమును చూసేవాడు భయపడతాడు. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. 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 వస్త్రతిప్పుడు మనం నడుతోమనా ఈ వాక్యానుసారమైన జీవితం మనం కలుగున్న వారమైతే அப்படிப்பட்டவங்களை பார்த்து அவன் భయపడతాడు. అలాంటి వారిని చూసే సాతాను భయపడతాడు. హల్లెలూయా. హల్లెలూయా. మనుషులు దేవుని సాక్షి పెట్ట మనుషులను பார்த்து దేవుని చేత సాక్ష్యం పొందిన మనుషులను చూసి సాతాను భయపడతాడు. எல்லா క్రైస్తవులను பார்த்து భయపడతాడు. క్రైస్తవులందరినీ చూసి వాడు భయపడ్డాడు. எல்லா క్రైస్తవులు పరలోకం పోవాలి. ఆ క్రైస్తవులందరూ పరలోకం వెళ్ళరు. ఆమేన్. ఆమేన్. బైబిల్ திரும்பி சொல்றேன். ஆண்டவராகிய இயேசு நாமத்திலே சொல்றேன். దయచేసి నేను మరలా మనవి చేసుకుంటున్నాను. ప్రభువైన యేసుక్రీస్తు నామమున మనవి చేసుకుంటున్నాను. யாரு దేవుని దుఃఖపడుతుబడియాగా వేదనపడుతుబడియాగా వాడాలిగా ఎవరు కూడా దయచేసి ప్రభుని దుఃఖపరచునట్లుగా వేదనపరచునట్లుగా నడుచుకోకండి. ఉలగத்துக்கு ఒత్త వేషం వేண்டாங்க. లోకానికి తగినట్లుగా వేషాలు వద్దండి మనకి. உலகம் என்னுடைய சபைக்கு வர்றவங்க ஒருத்தர் விஷயத்தை நான் சொல்றேன். మా సంఘానికి వచ్చేటువంటి ఒక విశ్వాసి యొక్క విషయాన్ని మీకు చెప్తాను. ஒரு விசுவாசி சபைக்கு வந்துட்டு இருந்தாங்க. ஒரு விசுவாசி మా చర్చికి వచ్చేవారు ఒక విశ్వాసి. அந்த நல்ல ஒழுங்கா வந்துட்டு இருந்தாங்க. எல்லாம் இருந்துச்சு. చక్కగా వచ్చేవాళ్ళు, అంతా బాగుండేది. திடீர்னு ஒரு நாள் ஒரு మార్కెట్లో அவங்கள பார்க்குறேன். సడన్ గా ఒక రోజు మార్కెట్ లో వాళ్ళు కనిపించారు. பார்த்த உடனே எனக்கு షాక్ అయిపోయింది. వాళ్ళని చూసిన వెంటనే నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. ఎన్నాళ్ళు నీ సభకి వరకు పిల్లదానే ఏంటమ్మా నువ్వు మా చర్చికి వచ్చే బిడ్డవు కదా, రూమ్ ఇప్పుడే అయిపోయింది. ఏంటమ్మా నువ్వు ఇలా కనిపిస్తున్నావు ఇక్కడ మార్కెట్ లో? సొంతకారங்க లేదండి, మా బంధువులు వేల చేయడం ఇప్పుడు ఎక్కుంటున్నాங்க. మా బంధువులు చెప్తున్నారు పనిచేసే చోట ఈ రకంగా వేషం వేసుకోవాలి. ఎత్తనేమో పేరు పాత్ర చాలా మందిని నేను చూస్తున్నాను. అది பார்க்கும்போது ஆண்டவர் హృదయం ரொம்ப వేదనపడుతుంది. అవన్నీ చూసినప్పుడు తండ్రి అయిన దేవుడి యొక్క హృదయం చాలా వేదనగా మారిపోతుంది. ఆయనకి మరుగైంది ఏమీ లేదండి. ఆయనకి మరుగైనది ఏమీ లేదండి. సేవకులు ఒకవేళ ఏదైనా తప్పు చేయొచ్చు, సేవకులకి తెలియకుండా ఏదైనా తప్పు జరగవచ్చు, తల్లిదండ్రులకి తెలియకుండా తల్లిదండ్రులు కనపడకుండా మనం ఏమన్నా తప్పు చేయొచ్చు. కానీ యేసయ్యకి తెలియకుండా మనం ఏమన్నా చేయగలుగుతామా? ఆయనకి స్పష్టంగా అన్ని మనం చేసే ప్రతి కార్యం కూడా ఆయన స్పష్టంగా చూసేటువంటి దేవుడు. హల్లెలూయా. హల్లెలూయా. ఉమ్మేల విత్త అన్ను நம்ம வைத்தோம்னா நாம நிச்சயமா தவறு செய்ய மாட்டோம். మనం ఆయన్ని ప్రేమించే వారమైతే నిశ్చయముగా ఆయన్ని దుఃఖపరచము. మనసారా మనం దేవుణ్ణి ప్రేమించిన వారమైతే నా దేవుడు నన్ను బట్టి దుఃఖపడకూడదు. ఆ యొక్క ఆలోచన వచ్చేస్తుందండి దేవుణ్ణి ప్రేమించే వారికి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మిమ్మల్ని చూడడం నాకు చాలా సంతోషంగా ఉంది. ప్రభు యొక్క రాకడలో మనం అందరం ఎత్తబడాలి. హల్లెలూయా. హల్లెలూయా. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించుగాక. మీ శరీరంలో ఉన్న ప్రతి వ్యాధులు కూడా ప్రభు యేసు క్రీస్తు నామమున బయటికి వెళ్ళునుగాక. ఒక్కొక్క కుటుంబంలో ఉన్నటువంటి శ్రమలను ఇబ్బందులు యేసుని నామమున బంధిస్తున్నారు. ప్రతి కష్టములను యేసుని నామమున బంధిస్తున్నారు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడి వల్లన ఒక్కొక్కరికి ఎరగవుదా. ఈ క్షణంలోనే దేవుని యొక్క శక్తి ఒక్కొక్కరిపై దిగి వచ్చినట్లుగా ఒక్కొక్కరి బలమేగ పైపడుతుమిరాగా ఒక్కొక్కరిని బలముగా ప్రభువాని మీ సేవలో వాడుకోనండి. పరిశుద్ధాత్మ బలమైన నిరపుమిరాగా పరిశుద్ధాత్మ శక్తి చేత మీ ప్రజలను అభిషేకించమని. హల్లెలూయా. హల్లెలూయా. இந்த పట్టణத்தை ఆளுகை చేయగలవారుగా కర్తవ్య ముద్ర పోడుమిరాగా ఈ పట్టణమును ఏలేటువంటి వారుగా మీ ప్రజలను ముద్రించండి ప్రభు. హల్లెలూయా. హల్లెలూయా. విశ్వాసത്തെ బలపడుతుంది. విశ్వాసంలో ప్రజలను బలపరచండి. అప్పుడు కరకిని ఖరీదుగా భయపడుతుంది. మీ హస్తములో బలమైన ఆయుధములుగా వాడుకోనండి ప్రభు. మార్గములో అశుద్ధ ఆత్మలు నడిగి ఓడుతాయి. ప్రజలను చూచినప్పుడు అశుద్ధ అపవిత్రమైన ఆత్మలు వణికి పారిపోవాలి ప్రభు.
బలమైన అద్భుతములు సూచక క్రియలు ప్రభు మీరు చేయండి ప్రార్థిస్తున్నాం. యేసుని నామములో విడిపించబడును. ఈ పట్టణము యేసుని నామములో విడుదల పొందినట్టు హల్లెలూయా. ఆ పట్టణానికి రక్షించుగా నియమించబడ్డ యావరియు యేసుని నామములో విడుదల చేయగలరు. ఈ పట్టణంలో రక్షణ కోసం ఏర్పరచబడిన ప్రతి ఒక్కరిని యేసుని నామములో వారిని విడిపిస్తున్నాము. హల్లెలూయా. యేసుని నామములో యేసుని నామములో యేసుని నామములో యేసుని నామములో యేసుని నామములో యేసుని నామములో హల్లెలూయా. హల్లెలూయా. ఒక్కొక్కరి మూలమానికి దేవుని అనిపించినారు. ఒక్కొక్కరి ద్వారా ప్రభు కార్యము చేయండి. ఆశీర్వదించండి. 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 ఆమె ఆత్మ ప్రాణాత్మ శరీరములో పరిపూర్ణమైన ఆశీర్వాదములు పరిపూర్ణమైన ఆశీర్వాదములు ఎనగి వరమున్నాడు. పరలోకమునుండి బిడ్డలకు దిగి వచ్చినట్టు ఉన్నతమైన ఆశీర్వాదములు ఉన్నతమైన ఆశీర్వాదములు ఉన్నతమైన ఆశీర్వాదములు పితావుడి వలపాస్త్రేకి ఆశీర్వాదములు తండ్రి కుడి పార్శ్వమున ఉండే ఆశీర్వాదములు యేసుని నామములో యేసుని నామములో ఒక్కొక్కరు పెట్టుకొనువారు ఒక్కొక్కరు పొందుకొనువారు ఒక్కొక్కరు పెట్టుకొనువారు పొందుకొనువారు. Let them receive in the name of Jesus. Receive it in the name of Jesus. Hallelujah. Receive it in the name of Jesus. పొందుకొనండి యేసుని పొందుకొనండి యేసుని నామములో పొందుకొనండి యేసుని నామములో పెట్టుకొనండి యేసుని నామములో పొందుకొనండి ఉన్నతమైన ఆశీర్వాదములు ఉన్నతమైన ఆశీర్వాదములు ఉన్నతమైన ఆశీర్వాదములు ఉన్నతమైన ఆశీర్వాదములు ఉన్నతమైన ఆశీర్వాదములు ఉన్నతమైన ఆశీర్వాదములు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా. Thank you